It is time to invite a special lady. She is the have to come onto the dais and occupy the chair. A name synonymous with commitment and a tyrant and initiative. His vision drives the growth of our schools. Let's welcome the principal of. Thank you, madam. स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुपदना मधुसू ఉన్న ఒకే ఒక్క ప్లేస్ ఇది తప్పితే ఇంజనీరింగ్ కాలేజీ. మీకు ఇలాంటి మంచి ఫెసిలిటీస్ని ఇచ్చి అన్ని రకాల హంగులతో ఇంత గ్రౌండ్ని ఇచ్చిన మన గ్లోబల్ విస్టా ప్రిన్సిపల్ డాక్టర్ జయసుధ గారికి, అదేవిధంగా మన డైరెక్టర్స్ మేడం శ్రీ విద్యా మేడం గారికి, మన ఎగ్జిక్యూటివ్ డీన్ వర్మ గారికి, కృష్ణ గారికి, అదేవిధంగా మన ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డీన్ సుదర్శన్ గారికి, అదేవిధంగా మన ఏజిఎంస్ బ్రహ్మం గారు, గోపాలకృష్ణ గారు, ప్రకాష్ గారులకు, మై డియర్ స్టాఫ్ మెంబర్స్, ప్రిన్సిపల్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్, మీ అందరికీ ఇంత పెద్ద క్రౌడ్లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే ఒకటైన మా విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే 1997లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అనేది ఒక 80 మంది విద్యార్థులతో ప్రారంభమైన మన ప్రస్థానం ఒక చిన్న 20,000 ఎస్ఎఫ్టీలో ప్రారంభమైన మన జూనియర్ కాలేజీ ప్రస్థానం చాలా మంది పేద మధ్యతరగతి విద్యార్థులకి కార్పొరేట్ విద్య అనేది అందరినీ ద్రాక్ష పండు అనుకుంటున్న తరుణంలో శ్రీ చైతన్య విద్యా సంస్థ జూనియర్ కాలేజీని నెలకొల్పడం జరిగిందని మీకు సన్వినయంగా మనవి చేస్తున్నాను. అలాంటి విద్యా సంస్థ ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు సుందర స్వప్నంగా మారిందనడానికి ఈరోజు మన కాలేజీలో జాయిన్ అయిన 8,000 మంది స్టూడెంట్స్ సంబంధించిన మీరే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ వ్యవస్థ అంతా క్రమశిక్షణగా నడవటానికి మీరు ఏ ఉద్దేశంతోనైతే ఇక్కడికి వచ్చారో, ఒక ఎడ్యుకేషన్ని మంచి ఎడ్యుకేషన్ పొందటం కోసం ఇక్కడికైతే వచ్చారో, దీన్ని సక్రమ నిర్వహణ కోసం మన శ్రీ విద్యా మేడంతో పాటు మన ఏజిఎంలు, ఎగ్జిక్యూటివ్ డీన్స్, మీరు అదేవిధంగా ప్రిన్సిపల్స్, డీన్స్, అదేవిధంగా మీకు సంబంధించిన ఆర్ఐలు, మీకు మెస్ ఇన్ఛార్జెస్ అందరూ మీకు అసిస్టెన్స్ ఇస్తున్నారు. శ్రీ చైతన్య అంటేనే ఒక ఇన్నోవేషన్. శ్రీ చైతన్య అంటేనే ఒక అకాడమీ. గత 28 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రీ చైతన్య గ్రాఫ్ హారిజాంటల్గా పైకి ఎగుస్తూ ఒక 80 మందితోని ప్రారంభమైన మన ప్రస్థానం
ఈరోజు 8,000 మందికి స్టూడెంట్స్కి ఎగబాకిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మారుతున్నాయి. 28 సంవత్సరాల్లో పిల్లల ఆలోచనలు, పేరెంట్స్ ఆలోచనలు మారుతున్నాయి. దానికి అనుగుణంగా మన క్యాంపస్ని, మన పద్ధతుల్ని, మన అకాడమిక్స్ని, మన అన్ని విధానాల్ని మార్చుకుంటూ వస్తూనే ఉన్నాం శ్రీ చైతన్యలో. ఈరోజు శ్రీ చైతన్యలో ఎక్కడో మేము చైనా బ్యాచ్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులు కనీసం చైనా బ్యాచ్ కాకపోయినా 10వ బ్రాంచ్లో అయినా జాయిన్ కావడానికి అవకాశం లేని విద్యార్థులు సైతం మనం ఇక్కడ ఒక సిఓ బ్యాచ్ని క్రియేట్ చేసి ఇక్కడ ఐపీఎల్ బ్యాచ్లని, సిఓ బ్యాచ్లని, ఎన్పిఎల్ బ్యాచ్లని, ఐపీఎల్ బ్యాచ్లని అన్ని రకాల విద్యార్థులకి ఎవరి స్టేజ్కి 18 రకాల ప్రోగ్రాంలు పెట్టి ఎంసెట్ అయితే, మెడికల్ అయితే, ఇంజనీరింగ్ అయితే ఆల్ కైండ్స్ ఆఫ్ పిల్లలకి వాళ్ళ సామర్థ్యానికి అనుగుణంగా వాళ్ళ లక్ష్యానికి చేరుకునే విధంగా ఒక మంచి గుడ్ ప్రోగ్రామ్స్ని ఇక్కడ క్రియేట్ చేశాం. అయితే ఈ మధ్య కాలంలో ఒక 20 రోజుల క్రితం కొంతమంది విద్యార్థులు కొంత అసంతృప్తి ఉంది. దేని మీద ఉంది? మాకు ఎగ్జామ్ పెట్టగానే మాకు మళ్ళీ వెంటనే స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారు, మాకు రిలాక్సేషన్ లేదు. ఆదివారం నాడు మాకు కొంచెం రిక్రియేషన్ కావాలని కోరుకున్నారు. నేను ప్రతి హాస్టల్లో, శ్రీ విద్యా మేడం ప్రతి హాస్టల్లో ఉన్న పిల్లలకి ప్రతి క్యాంపస్ని విజిట్ చేశాం. ఒక అకాడమిక్సే కాదు పిల్లలకు కావాల్సింది, రిక్రియేషన్ కూడా కావాలి, ఒక కల్చరల్ ఫెస్ట్ కావాలి. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వటంలో భాగంగానే మీ అందరికీ ఇలా ఇంత అద్భుతమైన కల్చరల్ ఫెస్ట్ పెట్టడం జరిగింది మీ అందరికీ. మై డియర్ స్టూడెంట్స్, అంతేకాదు పిల్లలకి, ఎందుకంటే ఈ వ్యవస్థ అంతా విద్యార్థులకి చదువు చెప్పడానికి, విద్యార్థుల భవిష్యత్తుని షేప్ చేయడానికి, ఫ్యూచర్ సిటిజన్స్గా తయారు చేయడానికి, వరల్డ్ క్లాస్ లీడర్స్గా తయారు చేయడానికి ఏదో ఆషామాషిగా వ్యవహరించే విధానంగా శ్రీ చైతన్యది. ఏషియాలోనే ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అయిన ఒక మెటీరియల్ని తయారు చేశాం, ఒక ఎగ్జామినేషన్ని, మైక్రో స్కెడ్యూల్స్ని తయారు చేశాం, టీచింగ్ విషయాన్ని తయారు చేశాం. దాంతోపాటు పిల్లలకి ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలకి ఏం కావాలో ఎప్పటికప్పుడు పిల్లల అభిరుచులకి, పేరెంట్స్ అభిరుచులకి అనుగుణంగా శ్రీ చైతన్య ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం తయారు చేసిన సిస్టమే కాకుండా అప్ టు డేట్ మారుకుంటూ వస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ మధ్య కాలంలో పిల్లల అభిప్రాయాలు తెలుసుకున్నాం. వారం రోజుల్లో వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతిదీ చేసి చూపించామా లేదా మీ అందరికీ తెలుసు. కాబట్టి శ్రీ చైతన్య అనేది ఈరోజు ఈ ఇంటర్నేషనల్ స్కూల్ లాంటి ఓన్లీ హైదరాబాదు, బెంగళూరు లేదా ఢిల్లీ లాంటి, బాంబే లాంటి పట్టణాలకే పరిమితమైన ఇలాంటి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ మన మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకి అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ఖమ్మం జిల్లా, పరిసర ప్రాంతాల జిల్లా వాళ్ళకి అందుబాటులో ఉండాలని, ఇది లాభాపేక్ష లేకుండా నష్టం వస్తున్న ఇలాంటి క్యాంపస్ని మీకోసం రూపొందించాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోతే ఇదే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి మీ కొలీగ్స్ కానీ, మీ సిబ్లింగ్స్ కానీ బయట ఎంత ఖర్చు పెట్టారు. కానీ అక్కడ మెస్లో కానీ మనం పెట్టే ఐటమ్స్ కానీ ఏవైనా అక్కడికి ఇక్కడికి పొంతనుందా? ఈరోజు ప్రతి ఒక్క అక్కడ 4 లక్షలు 5 లక్షలు కట్టే విద్యార్థులకి ఏదైతే మెనూ ఇస్తున్నామో ఇక్కడ ఎంసెట్ పిల్లవాడికి కూడా అదే మెనూ ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్క పిల్లవాడికి సమానంగా చూస్తున్న విద్యా సంస్థ అది మాది కాదు, మీ అందరిది అని చెప్తున్నా. ఈరోజు ఇలా తెలంగాణలో ఏ నలుమూలలో పోయినా ఈరోజు ఈ గ్లోబల్ విస్టాలో కానీ,
శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూల్లో కానీ సిబిఎస్ఈ స్కూల్స్లో కానీ ఏ స్కూల్కి పోయినా ఎవరు కనిపిస్తున్నారు? మీ పేరెంట్స్. ఎక్కడ ఎవరైతే 28 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు దాకా చదువుకున్న వాళ్ళు, 10 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఇక్కడే చదివించుకోవడానికి చాలా ఆప్యాయతగా, చాలా అనురాగంగా వచ్చి, సార్ మేము చదువుకున్న కాలేజీలో, మేము చదువుకున్న స్కూల్లో నా పిల్లల్ని జాయిన్ చేపిస్తున్నాం అని చెప్తుంటే చాలా గర్వంగా ఉందని చెప్తాను ఈ సందర్భంగా మీ అందరికీ. మై డియర్ స్టూడెంట్స్, నేనేమంటున్నానంటే, బీయింగ్ ఏ శ్రీ చైతన్య స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది చాలా క్రిటికల్ స్టేజ్. ఎవరికైనా మనం ఏ పద్ధతిలో ఆలోచించాలో దానికి భిన్నంగా ఆలోచించే ఒక టీనేజ్ వయసు మీదంతా. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయడానికి, మీ ఆలోచనల్ని సవరించడానికి ఎవరికైనా, ఇటు లెక్చరర్లకైనా, ఇటువైపు డీన్స్కైనా, అటువైపు జేఎల్స్కైనా కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ వ్యవస్థలో ఏజిఎం వ్యవస్థని, అదేవిధంగా ఆర్ఐ వ్యవస్థని, డీన్స్ వ్యవస్థని, ఎక్కడికెక్కడికి అన్ని విధాలుగా అవుట్ సోర్సింగ్ వ్యవస్థని, ఒక సెంట్రల్ ఆఫీస్ వ్యవస్థని అన్నిటిని క్రియేట్ చేసి మీకు మీ విషయాలు ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ తెలుసుకొని వాటిని సవరిస్తూ మీకు అందరికీ ఐఐటీల్లో మీరు ఏ లక్ష్యంతో జాయిన్ అయ్యారో ఐఐటీల్లో కానీ, ఏ మైన్స్లో కానీ, అదేవిధంగా ఎయిమ్స్లో కానీ, అదేవిధంగా నీట్లో కానీ అద్భుతమైన ర్యాంకులు సంపాదించడానికి సంబంధించిన అంత అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేశామని మీ అందరికీ తెలియజేస్తూ, రానున్న కాలంలో రేపు జరగబోయే ఎగ్జామినేషన్స్లో మన విద్యార్థులు విజయటంగా మోగియటం ఖాయం. మళ్ళొకసారి ర్యాంకుల సునామీని సృష్టించడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఒక్క ర్యాంకులు సంపాదించడమే కాదు, మనం రేపు భవిష్యత్తులో మనం ఉద్యోగ అవకాశాలు పొందాలి, హయ్యర్ స్టడీస్లో క్రమశిక్షణగా నేర్చుకోవాలి, మన భవిష్యత్తు పట్ల మనకు ఒక అవగాహన ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. దానికి అనుగుణంగా మంచిగా షేప్ అయి వెళ్దాం. రేపు ఇంజనీరింగ్ కాలేజీ మన శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ని విజయాలు సాధిస్తుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మనం 3 సంవత్సరాల క్రితం దాంట్లో చూసుకుంటే ఈరోజు బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు మన శ్రీ చైతన్య SCITకి వచ్చింది. అదేవిధంగా బెస్ట్ ఇన్నోవేషన్ ఇంజనీరింగ్ కాలేజ్ అవార్డుని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చేతుల మీదుగా అందుకుంది మన శ్రీ చైతన్య. అదేవిధంగా మనకి ఆల్ ఇండియా లెవెల్లో 3 స్టార్ గ్రేడ్తోని 125వ స్థానాన్ని మన శ్రీ చైతన్య SCIT గెలుచుకుంది. అదేవిధంగా మొన్న మోడీ గారి చేతుల మీదుగా మన శ్రీ చైతన్య విద్యార్థిని పల్లవి అనే విద్యార్థి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచి ఆమె మీ అందరికీ తెలుసు అద్భుతమైన అవార్డుని మన మోడీ గారి చేతుల మీదుగా తీసుకుంది. అంటే మనకి పాస్ పర్సంటేజ్ విషయంలో కానీ, బెస్ట్ ఇన్నోవేషన్లో కానీ, ఒక ఇంజనీరింగ్ చదువు అంటే, ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక ఆషామాషి ఏదో ఆల్ ఇన్ వన్ బుక్కులు కొనుక్కొని చదువుకోవటం కాదు. ఒక ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్, ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్, ఒక ప్రాజెక్ట్ నాలెడ్జ్తోని ఇంజనీరింగ్ విద్యలోకి ప్రవేశించి అక్కడ కూడా సునామీ సృష్టించమని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 139 స్కూళ్లలో 1,00,000 మంది విద్యార్థులకు పైగా ఈరోజు ఇంటర్మీడియట్ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 విద్యా సంస్థగా మన తెలంగాణ విద్యార్థులందరూ ఆదరించి దాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపారు. అక్కడి నుంచి ఎంతో మంది అద్భుతమైన ఐఐటీఎల్ గాను, మెడికల్ స్టూడెంట్స్ గాను తీర్చిదిద్దబడుతున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు గ్లోబల్ విస్టా స్కూల్ శ్రీ చైతన్య అంటే ఒక అకాడమిక్స్ కాదు. శ్రీ చైతన్య అంటే ఒక ర్యాంకులు క్రియేట్ చేసే సంస్థ కాదు. ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని
ఒక ఫ్యూచర్ పాత్వే స్కూల్ అని ఇక్కడ నెలకొల్పి ఆరు పాత్వేస్తోని, అంటే ఇక్కడ చదువుకునే పిల్లలకి చైల్డ్హుడ్ నుంచే ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి, స్పోర్ట్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఏంటి, క్రక్స్ పాత్వే అంటే ఏంటి, అదేవిధంగా ఫోటో జర్నలిజం అంటే ఏంటి, ఇలాంటి క్యాంపెయినియన్ పాత్వే అని ఈ విధంగా 6 పాత్వేస్ మీద ఎంతో డీటెయిల్డ్గా ఇక్కడ చదువుకునే డాక్టర్స్ పిల్లలు, ఇంజనీర్స్ పిల్లలు, టాప్ బిజినెస్ పీపుల్, అఫీషియల్ పిల్లలందరూ శ్రీ చైతన్య ఇక్కడ చదువుతున్నారు. కానీ మనలాంటి విద్యార్థులకు కూడా ఈ మన గ్లోబల్ విస్టా స్కూల్ అందుబాటులో ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Hi? No? Okay. So as you begin this chapter of your life, please remember the place where you're sitting right now is not just about books and exams. It's also to make beautiful memories. Let this be filled with excitement, and there will be days when you feel lost and overwhelmed, and that is okay. Because with every stepping stones, with every mistakes you make, you have a great future ahead. Every challenges you face here will make you stronger. Every friendship you build will shape your heart. Every failure will teach you something that success never can. Believe that you are capable of every step you take forward. Dream matters, your journey matters, and the process matters, not always the victory. As you walk forward with courage, carry the hope in your heart, and never forget, wherever you go, the Sri Chaitanya Educational Institutions will be always there back of you, backing up. Thank you all, and have a great day ahead. థ్యాంక్ యూ మేడం. థిక్ షెడ్యూల్ ఉన్నారు. ఇంతకుముందు మన చైర్మన్ సార్ చెప్పినట్టు మీరు ఏది అడిగితే అది సార్ ప్రొవైడ్ చేస్తారు. ఇంత ఎథిక్ షెడ్యూల్ అని ఎందుకు అంటున్నానంటే ఎవ్రీడే కూడా మీరు స్లిప్ టెస్ట్ రాయటం లేదా ప్రిపరేషన్ ఆల్మోస్ట్ నైట్ 12 వరకు 1 వరకు 12 o'clock వరకు మీ రెగ్యులర్ యాక్టివిటీస్ రెగ్యులర్ క్లాస్ వర్క్తో ఎథిక్ షెడ్యూల్లో ఉన్నారు. చాలా ట్రైడ్ అయి ఉన్నారు. ఇలాంటి టైంలో మీకు రిలీఫ్ కోసం ఒక కల్చరల్ ఫెస్ట్ని మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ మనం మేనేజ్మెంట్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మన చైర్మన్ సార్కి అలానే శ్రీ విద్యా మ్యామ్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఆర్ యూ రెడీ టు సే థ్యాంక్ యూ? ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ నేను ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మీకు అందరి డ్రీమ్ కూడా ఎలా ఉంటుందంటే మనం ఐఐటీలో జాయిన్ అవ్వాలి, ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి, లేదంటే మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఐఐటి ఎన్ఐటీస్ వస్తే మన మేనేజ్మెంట్ కానీ మేము కానీ ఎవరు కూడా మీకు అటు చెప్పం. కానీ ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, సెలెక్ట్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్తే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ కాదు. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది 2 to 3 పాయింట్స్, స్ట్రాంగ్ పాయింట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఈజ్ అప్లికేషన్ అండ్ అక్రిడేషన్. అప్లికేషన్ అంటే అక్కడ అసలు నిజంగా ఇంజనీరింగ్ కాలేజీకి ఎక్కడి నుంచి అప్లికేషన్ ఉంది. మనకు ఏఐసిటి అనే అప్లికేషన్ ఉంటుంది, యూజీసీ ఉంటుంది, అలానే జేఎన్టీ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ అని కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అని వస్తున్నాయి. అక్కడ నుంచి మనం డిగ్రీ తీసుకుంటే రేపు ఎంఎస్కి వెళ్ళినా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తీసుకునే ముందు కూడా ఫస్ట్ మన సర్టిఫికెట్ వ్యాలిడా కాదా అంటే మనకి చాలా లీస్ట్ ప్రియారిటీ ఇస్తారు. మీకు తెలుసు, చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. డోంట్ గో ఫర్ దాట్. ఫస్ట్ మనం జేఎన్టీలో చేసామంటే జస్ట్ లైక్ యాజ్ ఏ ఐఐటితో ఈక్వల్. కాబట్టి ఫస్ట్ మనకి జేఎన్టీ అప్లికేషన్ ఉన్న కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అది అటానమసా కదా చెక్ చేసుకోండి. అటానమస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడో ఓల్డ్ సిలబస్ కాకుండా రెగ్యులర్గా మన కరికులంలో లేటెస్ట్ టెక్నాలజీస్, యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ యాడ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. ప్లస్ మన ఎగ్జామ్ సెంటర్ మన కాలేజీలోనే ఉంటుంది. ప్లస్ అలానే మనం కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఎడిషనల్గా తీసుకోవచ్చు. దట్ ఇది అనదర్ అడ్వాంటేజ్. సెకండ్ పాయింట్ చూసుకోవాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ అకాడమిక్ రికార్డ్ ఆఫ్ దట్ మేనేజ్మెంట్ ఆర్ నాట్. స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఆర్ నాట్. చూశారు ఇప్పుడు మన శ్రీధర్ సార్ చెప్పారు, చైర్మన్ సార్ చెప్పారు, మనకి ఒక్కసారి కనుక మనం యూకేజీలోనో నర్సరీలోనో జాయిన్ అయితే ఇంజనీరింగ్తో మనం బయటికి వచ్చేయచ్చు.
ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే కొన్ని స్కూల్స్ కావచ్చు, సిబిఎస్ఈ స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజెస్ కావచ్చు, శ్రీ చైతన్యాల్లో ఒక్కసారి మనం జాయిన్ అయ్యామంటే ఎన్ఐటి ఐఐటితో పాటు బెస్ట్ ఎంసెట్ ర్యాంక్స్ కావచ్చు, లేకపోతే బెస్ట్ ఎన్ఐటి ర్యాంక్స్ కావచ్చు, డెఫినెట్గా వస్తాయి, నో డౌట్. స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఎందుకంటున్నారంటే చాలా ప్రైవేట్ కాలేజెస్ మీకు ఏయో మాయమాటలు చెప్పి జాయిన్ చేసుకుంటారు. ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత అక్కడ ఫ్యాకల్టీ ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ల్యాబులు జరగవు, కాబట్టి చాలా నష్టపోతాం. మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉంది అంటే అది మిగతా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఫ్యాకల్టీ స్ట్రాంగ్గా ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి కావాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడానికి మేనేజ్మెంట్ ఎవ్రీడే కూడా శ్రమిస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ స్ట్రాంగ్ మేనేజ్మెంటా కాదా చెక్ చేసుకోవాలి. దట్ ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ప్లేస్మెంట్ రికార్డ్. ప్లేస్మెంట్స్ అంటే అందరు చెప్తారు, ఒట్టి పేపర్ మీద ప్లేస్మెంట్ చెప్తారు. అలాంటి ప్లేస్మెంట్స్ జోలికి మనం వెళ్ళొద్దు. నిజమైన ప్లేస్మెంట్ అంటే ఓవర్ నైట్లో ప్లేస్మెంట్ రాదు. మనం జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచి మన శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, మన కౌన్సిలింగ్ కోడ్ SCIT, ఈ కాలేజీకి IBMతో టైఅప్ ఉంది. IBMతో టైఅప్ ఉండటం వల్ల బ్రాండెడ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యామంటే 7 సర్టిఫికెట్స్ మనం కంప్లీట్ చేస్తాం. ఒక్కసారి 7 సర్టిఫికెట్స్ కంప్లీట్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా మన రెజ్యూమ్ వెయిట్ పెరిగింది అంటే IBMలో ప్లేస్ అవ్వచ్చు, ఎలాంటి కంపెనీలోనైనా ప్లేస్మెంట్ని మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. దట్ ఇది అనదర్ అడ్వాంటేజ్, రైట్? ప్లేస్మెంట్స్. అలానే మన కాలేజీ నుంచి 26.5 lakh ప్యాకేజ్ వచ్చింది. మీరు హైదరాబాద్ కావచ్చు, పెద్ద కాలేజీలు చెక్ చేసుకోండి, ఎక్కడా కూడా అలాంటి ప్లేస్మెంట్స్ లేవు. 26.5 lakhస్తోని 2 స్టూడెంట్స్, 9.5 lakhస్తోని ఇన్ఫోసిస్లో 8 స్టూడెంట్స్, TCS NQTలో 76 మెంబర్స్ ప్లేస్ అయ్యారు మన స్టూడెంట్స్. ఇంతకంటే నిదర్శనం ఇంకెక్కడ ఉండదు. అలానే ఇంతకుముందు మన చైర్మన్ సార్ చెప్పినట్టు మనకి ఎంటైర్ తెలంగాణలో ఇంటర్న్షిప్లో 128 ర్యాంక్ని మనం రిసీవ్ చేసుకున్న 128 ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ఓవరాల్ ఎంటైర్ తెలంగాణతో పాటు ఓవరాల్ ఇండియాలో ఇంటర్న్షిప్ అంటే ఏంటి సార్ అంటే మన ప్లేస్మెంట్ రావడానికి ఒక స్పెసిఫిక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, ఒక స్పెసిఫిక్ స్కిల్స్ని మనం నేర్చుకుంటాం. దట్ ఇది అనదర్ అడ్వాంటేజ్. అది కాకుండా మనం బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు రిసీవ్ చేసుకున్నాం. బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు ఎవరు? దాదాపు 170 కాలేజెస్ ఉన్న JNTUలో మన కాలేజీని JNTUకి పిలిచి బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు సార్ బెస్ట్ ప్లేస్మెంట్ అంటే ప్రతి స్టూడెంట్ ఒక బీటెక్ సర్టిఫికేట్తో పాటు 3 ఆఫర్ లెటర్స్ తీసుకున్నాడు. ప్రతి స్టూడెంట్కి 3 ఆఫర్ లెటర్స్ వచ్చినాయి. 2 ఆఫర్ లెటర్స్ వచ్చేసి మినిమం ప్యాకేజ్, ఒక ఆఫర్ లెటర్ వచ్చేసి హై ప్యాకేజ్. అంటే మనకి సార్ మేము ఒక MNC కంపెనీలో జాయిన్ అవ్వం సార్, మేము వచ్చేసి MS ప్రోగ్రామ్కి వెళ్తాం, లేదా నేనే ఒక స్టార్టప్ కంపెనీ పెడతాను. డెఫినెట్లీ దట్ credibility, that type of training will be provided our SCIT. there is no doubt at all. బట్ మనం MS ప్రోగ్రామ్కి వెళ్ళినా లేదా స్టార్టప్ కంపెనీ పెట్టినా ఫస్ట్ మన దగ్గర ఆఫర్ లెటర్స్ ఉండాలి. మనకి విల్లింగ్ ఉంటే కంపెనీలో జాయిన్ అవుతాం, లేదు అంటే మనమే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి కొంతమందికి జాబ్ ప్రొవైడ్ చేస్తాం, లేదు అంటే MS ప్రోగ్రామ్కి వెళ్తాం, మాస్టర్స్కి వెళ్తాం, రైట్? ఇది అనదర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మన స్టూడెంట్ వచ్చేసి గోల్డ్ మెడల్ రిసీవ్ చేసుకున్నాం. 170 కాలేజెస్లో గోల్డ్ మెడల్ EEE డిపార్ట్మెంట్ నుంచి రిసీవ్ చేసుకున్నాం. అంటే మన దగ్గర అకాడమిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. గోల్డ్ మెడల్ రావటం 170 కాలేజెస్లో అంటే నాట్ ఏ జోక్. అవర్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ SCIT రిసీవ్డ్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ ది JNTH. దట్ ఈస్ ది అనదర్ అడ్వాంటేజ్. వాటితో పాటు మన కెరియర్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ AAA+ అవార్డ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఆల్ ఇండియా AICT నుంచి రిసీవ్ చేసుకున్నాం. దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. వాటితో పాటు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్ ఈజ్ నథింగ్ బట్ దట్ అవార్డ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది TUP నుంచి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్. దట్ అవార్డ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అవర్ శ్రీధర్ బాబు గారు, తెలంగాణ IT మినిస్టర్ గారి చేతుల మీదుగా రిసీవ్ చేసుకున్నాం. మరి బెస్ట్ ఇన్నోవేషన్ అంటే మనం డిఫరెంట్ ఐడియాస్ని ఇప్పుడు చూడండి, ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా కూర్చుంటేనే మైక్స్ పనిచేస్తాయి, కూర్చుంటేనే ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనుకోండి. దట్ ఈస్ ది ఇన్నోవేషన్, రైట్? అట్లాంటి ఇన్నోవేషన్స్, అట్లాంటి ఐడియాస్ని మనమే ఐడెంటిఫై చేసి ఐడియాస్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాంటి బెస్ట్ ఐడియాస్ మనవి 343 ఐడియాస్ సెలెక్ట్ అయ్యాయి. వాటికి గాను బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది JNTH యాజ్ వెల్ యాజ్ TUP, రైట్?
ఓకే, ఇలానే ఇంకా మనకు వచ్చేసి ఎనదర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సార్ వాళ్ళు చెప్పినట్టు స్టూడెంట్ సపోర్ట్ అంటే ప్రతి 20 మెంబర్స్కి ఒక మెంటర్ ఉంటారు, ఒక గైడ్ ఉంటారు. అంటే మనకి గైడెన్స్ చాలా తెలుసు. మీకు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి జాయిన్ అవుతారు. మీకు ఏదైనా డౌట్ వస్తే అక్కడ చెప్పడానికి ఒక ఫ్యాకల్టీ కూడా మీకు అందుబాటులో ఉండరు. ల్యాబ్లో డౌట్ వస్తే అందుబాటులో ఉండరు. అసలు ల్యాబ్సే జరగవు కొన్ని కాలేజెస్లో. ఎందుకు అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒట్టి చూపించుకోవడానికే ఉంటుంది, ల్యాబ్లో సరైన ఫ్యాకల్టీ ఉంటుంది. మీరు అనుకోవచ్చు సార్ ఇప్పుడు మేము మొబైల్స్ వాడుతున్నాం, డెఫినెట్గా మొబైల్స్ వాడాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు 4th జనరేషన్ 5th జనరేషన్ నవ్య జనరేషన్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్, AI జనరేషన్. డెఫినెట్లీ వీఆర్ యూజింగ్ మొబైల్. దట్ మొబైల్ కెన్ బి యూజ్డ్ ప్రాపర్ వే. మన ఎడ్యుకేషన్ కోసం, మన కెరియర్ గ్రోత్ కోసం మాత్రమే మొబైల్ వాడాలి. డెఫినెట్గా మీరంతా కూడా అదే డైరెక్షన్లో మొబైల్ యూజ్ చేయండి. మీకు రాబోయే JEE ఎగ్జామ్స్ జనవరి లో ఉన్నాయి. వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. ఫాలోడ్ బై EAP సెట్ ఉంటుంది. ఫాలోడ్ బై అగైన్ JEE ఎగ్జామ్స్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ 5 minutes మాత్రమే మీ టైం తీసుకుంటా, ఎందుకంటే మనం చీఫ్ గెస్ట్ స్పీచ్ వినడానికి చాలా యాంగ్జైటీగా ఉన్నాం. సార్ ఇంపాక్ట్ స్పీకర్, కొన్ని లక్షల మంది పిల్లల్ని వాళ్ళ గోల్ వైపు ఆయన స్పీచెస్తో డ్రైవ్ చేశారు. సో మనం రోజు మాట్లాడుకుంటున్నాం, బట్ ఒకే ఒక పాయింట్, స్కూల్ చూసారా? స్కూల్ బిల్డింగ్ అందరూ చూసారా? ఎలా ఉంది? గట్టిగా సూపర్. ఇండియా మొత్తం మీద ఇటువంటి స్కూల్స్ 3 ఉన్నాయి, మాదాపూర్, ఖమ్మం, బెంగళూరు. సో ఖమ్మానికి ఒక ఐకానిక్గా చైర్మన్ సార్ ఖమ్మం నుంచి మనం ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసాం. తెలంగాణ శ్రీ చైతన్య పేరుతో ఈరోజు మన దగ్గర 127 బ్రాంచెస్తో 1,10,000 మంది పిల్లలు ఉన్నారు. ఖమ్మానికి గుర్తుగా ఖమ్మం పరిసర ప్రాంతాల ప్రజలకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 8 ఎకరాస్లో ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో మీ స్కూల్ చూసిన తర్వాత మేమందరం అడిగాం, కాలేజీ AGMs డీన్స్ అందరూ, సార్ మాకు కూడా ఇటువంటి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న బిల్డింగ్ ఇవ్వండి, ఇప్పుడు ఇస్తున్న రిజల్ట్ కంటే ఇంకా మంచి రిజల్ట్ ఇస్తామంటే సారు వెంటనే యాక్సెప్ట్ చేసి, చూడండి మీకు కనిపిస్తుంది ఒక బిల్డింగ్ అక్కడ అందరికీ, వెనక్కి చూడండి ఒకసారి, కనిపిస్తుంది ఆ బిల్డింగ్ అందరికీ? సో అది సేమ్ 1,25,000 SFTతో 8 ఎకరాల్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఫెసిలిటీస్తో రేపు మేలో మనకి ఇవ్వబోతున్నారు. గట్టి క్లాప్స్ కొట్టాలి. వెరీ గుడ్, రైట్. సో ఇప్పుడు మనం వెనకటికి ఒక సినిమా వచ్చింది, మీ అందరూ తెలిసే ఉంటుంది, శ్రీమంతుడు. అందులో హీరోయిన్ ఎప్పుడు ఒక మాట అంటుంటుంది, మనకి ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగి మనం ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతాం? మనం లావ్ అయిపోతాం. సో లావ్ అయిపోతే బాగోదు కదా. అందుకని ఈ సంవత్సరం 2025-26 అకాడమిక్ ఇయర్లో రేపు January 21 నుంచి January 30 వరకు జరగబోతున్నటువంటి JEE మెయిన్ సెషన్ 1 ఎగ్జామ్స్, తర్వాత February 25 నుంచి జరగబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్, April 1 నుంచి 10th వరకు జరగబోతున్నటువంటి JEE మెయిన్ సెకండ్ సెషన్ ఎగ్జామ్స్, May 3 జరగబోతున్నటువంటి నీట్ ఎగ్జామ్, May 10th నుంచి 15th వరకు జరగబోతున్నటువంటి EPSET ఎగ్జామ్, May 17th జరగబోతున్నటువంటి నీట్ ఎగ్జామ్. ఈ అన్ని ఎగ్జామ్స్లో భగవంతుడు మనకి ఎంత శక్తి అయితే ఇచ్చాడు అంత శక్తి ఉపయోగించి మనసా వాచ కర్మన కష్టపడి మంచి రిజల్ట్ ఇస్తామని చెప్పి నేను మీ అందరి తరపున మన మేనేజ్మెంట్కి మాటిస్తున్నాను. గట్టిగా క్లాప్స్ కొట్టి చెప్పండి, ఇద్దామా మంచి రిజల్ట్? ఓకే, రైట్, థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను ఒక 45 minutes నుంచి మిమ్మల్ని గమనిస్తున్నా. ఫెస్ట్ పెడదామని ఫస్ట్ మాకు ప్రపోజల్ పెట్టింది చైర్మన్ సార్, మేడం. ఫస్ట్ వద్దన్నది డయాస్ మీద ఒక జయసుధ మేడం తెప్పించి, లేకపోతే మన డీన్ సుదర్శన్ మీ అందరం వద్దన్నాం. ఎందుకు అని అడిగారు మమ్మల్ని. అమ్మో, బాయ్స్ని కంట్రోల్ చేయగలమా లేదా, మరి బాయ్స్కి పెట్టకుండా గర్ల్స్కి పెడితే ఏంటి పరిస్థితి, ఇలా రకరకాలు ఉంటే చైర్మన్ సారు మేడము మేము మాట్లాడుతాం పిల్లలతో, మీరు పెట్టండి అన్నారు. నిజంగా మీ అందరినీ చూస్తున్నాను, ఇంత డిసిప్లైన్గా ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా మీ అందరికీ. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతా, ఎవరికైతే వినేటటువంటి ఓపిక ఉంటుందో జీవితంలో వాళ్ళు ఉన్నతమైన స్థానంకి వెళ్తారు.
నాకు ఎటువంటి సందేహం లేదు, మీ అందరూ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతున్నారు, వెళ్తారు కూడా. ఎందుకంటే అంత చక్కగా ఉన్నారు. ఇంత చక్కగా, ఇంత డిసిప్లిన్గా మిమ్మల్ని ఇంతవరకు పెంచినటువంటి మీ పేరెంట్స్ అందరికీ నేను నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఇంత డిసిప్లిన్గా మిమ్మల్ని శ్రీ చైతన్యలో మీ స్కూల్స్లో తయారు చేసినటువంటి మీ స్కూల్ టీచర్స్కి, మీ కాలేజ్ లెక్చరర్స్కి, మీ కాలేజ్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్, మన కాలేజ్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి, మన కాలేజ్ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. డెఫినెట్గా మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేసుకుందాం మేనేజ్మెంట్ పర్మిషన్తో. సో ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అంతే చక్కగా మళ్ళీ క్యాంపసెస్కి వెళ్ళండి. రేపటి నుంచి మన కార్యక్రమాల్లో మళ్ళీ మనం పాలు పంచుకుందాం. ఎగ్జామ్స్ అన్నీ దగ్గరికి వస్తున్నాయి, మనం చక్కగా ప్రిపేర్ అయ్యాం. సో ఇట్టి పరిస్థితిలో మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురండి. వచ్చే జాన్యువరి నుంచి మే వరకు జరగబోయే అన్ని ఎగ్జామ్స్లో మీ అందరి హార్డ్ వర్క్తో, మన టీచర్స్ డెడికేషన్తో అద్భుతమైన విజయాలు సాధిస్తామని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. Good morning, dear students. Respected Chairman sir, Chief Guest Abhishek garu, అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి ఏజిఎంస్ ప్రిన్సిపల్స్, డీన్స్, ఆల్ క్యాంపస్ ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, డియర్ స్టూడెంట్స్, ఈ ప్రోగ్రాం ఎవరిది? ఈ ప్రోగ్రాంకి గెస్ట్లు ఎవరు? గెస్ట్లు మీరే, ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేది మీరే. నాకు ఇందాకటి నుంచి డయాస్ మీద కూర్చున్నప్పటి నుంచి ఏమనిపిస్తుందంటే, ఇది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, దట్ టు బాయ్స్ ప్రోగ్రామేనా అని డౌట్ వస్తుంది. రెస్పాన్స్ మీ వైపు నుంచి ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది ఆ జోష్, ఇంకా మీరంటే అందరూ డయాస్ ఎక్కితే కానీ జోష్ వస్తుందా ఏంటో తెలియదు నాకు. స్పీచ్లు అంటే బోర్ కొడుతుందో తెలియదు. మనం అంటే ప్రతి దాంట్లోనూ ఒక కల్చర్ ఉంటుంది. పర్టికులర్గా శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటేనే ఒక కల్చర్, ఒక డిసిప్లిన్, ఒక కమిట్మెంట్, ఇవన్నీ కలిపి శ్రీ చైతన్య. అలాంటి శ్రీ చైతన్యలో ఉన్న మీరు ఇలాంటి ఫెస్ట్లు కండక్ట్ అంటే మనం 3 సార్లు ఫెస్ట్ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. మనకి వెదర్ కండిషన్స్ సపోర్ట్ చేయకపోవటం వల్ల మీ అందరు చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఫెస్ట్ కోసమని. ఈరోజు ఈ ప్రిన్సెస్లో, ఎందుకంటే మనకు ఉన్నటువంటి హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలంటే, ఇప్పుడు వర్మ గారు చెప్పారు, కొంతమంది పెడదామని, కొంతమంది వద్దని, రకరకాల ఒపీనియన్స్ మధ్యన ఖచ్చితంగా మనం లాస్ట్ ఇయర్ కూడా ఫెస్ట్ కండక్ట్ చేసాం. అసలు ఇంతమంది పిల్లలతోటి అది ఇంటర్మీడియట్లో ఒక ఫెస్ట్ని కండక్ట్ చేయటం అని అంటే నిజంగా మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఎలా సాధ్యమైంది అని అంటే అది శ్రీ చైతన్య స్టూడెంట్స్కి ఉన్నటువంటి డిసిప్లిన్ అని చెప్పి మళ్ళొకసారి మనం ఈ ఖమ్మం, అదేవిధంగా సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్కి, అందరి విద్యార్థులకి, తల్లిదండ్రులకి తెలియజేశాం శ్రీ చైతన్యలో ఉండే డిసిప్లిన్ ఏంటి, శ్రీ చైతన్యలో ఉండే ఎడ్యుకేషన్ ఏంటి అనేది. ఇందాక చూసాం మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఒక కల్చరల్ డ్యాన్స్ వేశారు అమ్మాయిలు. వాళ్ళకి నిన్న సాయంత్రం 5 గంటలకి ఈరోజు మార్నింగ్ డయాస్ మీద పర్ఫామ్ చేయాలని చెప్పాం. నిన్న ఈవినింగ్ 5 o'clockకి చెప్తే ఈరోజు మార్నింగ్ 11 o'clockకి వాళ్ళు డయాస్ మీద పర్ఫామ్ చేశారు. నాకు అప్పుడు అనిపించింది శ్రీ చైతన్య ఒక్క ఎడ్యుకేషన్లోనే కాదు, దేంట్లోనైనా నెంబర్ 1 అని. ఎంత అద్భుతమైనటువంటి అంటే రెగ్యులర్గా స్కూల్ లెవెల్స్లో మనం డ్యాన్స్ టీచర్లను పెట్టించి ప్రాక్టీసులు చేపించి ఒక డయాస్ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తాం.
కానీ ఇంటర్మీడియట్ కాలేజీల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలనంటే టీచర్ వచ్చి ప్రాక్టీస్ చేపించి రోజులు దానికోసం టైం వేస్ట్ చేయలేం కాబట్టి అలాంటి కండిషన్లో కూడా నిజంగా ఒక 1 మంతో లేదు ఒక 1 ఇయరో డైలీ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్ చేసిన దానికంటే వాళ్ళ పొజిషన్స్ కానివ్వండి, ఫార్మేషన్ కానివ్వండి, వాళ్ళ స్టెప్స్ కానివ్వండి, ప్రతి దాంట్లోనూ ప్రొఫెషనాలిటీ కనిపించింది. అదే శ్రీ చైతన్య అంటే. శ్రీ చైతన్య అంటే అది గ్లోబల్ విస్టా స్కూల్ కావచ్చు, సిబిఎస్ఈ స్కూల్ కావచ్చు, టెక్నో స్కూల్ కావచ్చు, ఐపీఎల్ ప్రోగ్రామ్ కావచ్చు. శ్రీ చైతన్య అంటే ఇంటర్మీడియట్ అంటే రిజల్ట్ అంటే డిసిప్లిన్ కావచ్చు. లేదు, ఇవన్నిటినీ మించి ఒక స్టెప్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజ్. తీసుకున్న 2 సంవత్సరాల్లోనే ఎంతో అద్భుతమైనటువంటి రికార్డ్స్, అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో తప్పితే ఏ రూరల్ ఇంజనీరింగ్కి రానటువంటి ఒక గోల్డ్ మెడల్ మనం తీసుకున్న 1 ఇయర్లో సాధించాం. అది శ్రీ చైతన్య అంటే. యూనివర్సిటీ గోల్డ్ మెడల్ని సాధించాం. తీసుకున్న 2 ఇయర్స్లోనే అటానమస్ స్టేటస్ను తెచ్చుకోగలిగాం. అది శ్రీ చైతన్య అంటే. అసలు ఇంటర్మీడియట్ గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరము రికార్డుల మీద రికార్డులు, ర్యాంకుల మీద ర్యాంకులు. ఇవాళ ఈ ఇయర్లో మన దగ్గర ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ఒక స్టూడెంటు క్యాంపస్ ప్లేస్మెంట్లో 64 లక్షల రూపాయల ప్యాకేజీ తోటి అక్షిత అనే అమ్మాయి మన దగ్గర నుంచి ఖమ్మం టౌన్ నుంచి ఉంది అని అంటే నిజంగా లక్షల ప్యాకేజీలు అని అంటే మనం ఓన్లీ పేపర్లలో మాత్రమే చూస్తాం. అట్లాంటిది మన కళ్ళ ముందు మన ఇన్స్టిట్యూషన్లో మన క్లాస్ రూమ్లో చదువుకున్నటువంటి ఒక అమ్మాయి 64 లక్షల రూపాయల ప్యాకేజీలో, క్రాంతి అనే ఒక స్టూడెంట్ 60 లక్షల ప్యాకేజీలో, అదేవిధంగా 30 లక్షలకి పైన ప్యాకేజీలు తెచ్చుకున్నటువంటి పిల్లలు ప్రతి సంవత్సరము డబుల్ డిజిట్ అంటే బిలో 100 మంది పైన విద్యార్థులు ప్రతి సంవత్సరము యూనివర్సిటీస్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు లక్షల రూపాయల ప్యాకేజీలతోటి బయటికి వెళ్తూ ఉన్నారు. అనంటే తల్లిదండ్రులు ఏ నమ్మకాన్ని మీ అందరి మీద పెట్టుకున్నారో, అదేవిధంగా శ్రీ చైతన్య మీద పెట్టారో, ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలు ఓన్లీ ఇంటర్మీడియట్కే కాదు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి చైతన్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ కమింగ్ 4 ఇయర్స్ శ్రీ చైతన్యలో చదువుకునే వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనంటే ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్, ఒక డెడికేషను, ఒక కమిట్మెంటు, ఒక డిసిప్లిను, అన్నిటితో పాటు ఒక గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కోసం మనం అహర్నిశలు నిద్రాహలో కూడా గోల్నే గుర్తు చేసుకుంటూ ఒక కాన్ఫిడెన్స్ తోటి ఏ రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ లేకుండా మీకు మీరుగా సెల్ఫ్ మోటివేటెడ్గా, సెల్ఫ్ డిసిప్లిన్డ్గా వండుకుంటూ అద్భుతమైనటువంటి ఫ్యూచర్ని శ్రీ చైతన్య నుంచి తీసుకుంటారని, జీవితంలో మంచి ఉన్నత స్థానాల్లో ప్రతి ఒక్కళ్ళు నిలబడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అనండి. Hi. Hello. When someone say hi, you have to reply with hello. When someone say hello, you have to reply with hi. Once again, hi. Hello. 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 Very good. Okay, before going to the session, please let me know one thing. When I am entering into this crowd, I seen 2 expressions on your faces. May I know what is the reason for that? Sir, first of all, let me know what are the expressions you seen on our faces. Mundu ma mohal meeda em expressions chusara mundu maaku cheppandi sir. Coming to the first expression, lot of happiness, cheppaleni aanandam. And coming to second expression, some dilemma, some question mark face lu kuda chusanu. Mari daniki reasons ento telusukovacha? ఓకే, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది దగ్గర తీసుకుంటే మనకున్న టైం అయిపోతుంది. నన్ను చెప్పంటారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తెలుసు ఎవరైనా కోట్ వేసుకొచ్చాడు, టై కట్టుకొచ్చాడు, గుండు కొట్టుకొచ్చాడు, ఏం చెప్తాడు, ఎంతసేపు చెప్తాడు, ఎంత బోరింగ్గా చెప్తాడు. మై డియర్ లవ్లీ బ్రదర్స్, ఈరోజు నేను మీ అందరికి ఒక చిన్న ప్రామిస్ చేస్తున్నాను. టుడే వి హ్యావ్ ద వండర్ఫుల్ గుడ్ న్యూస్. చెప్పచ్చా? ఈ రోజు మీ టైం నేను తినేయను, వీలైనంత తక్కువ సేపు మాట్లాడి మోర్ ఎంటర్టైన్మెంట్ నేను కూడా మీకోసం చూడడానికి వచ్చాను. సూపర్ తమ్ముడు రైట్.
కానీ ఒక చిన్న కండిషన్, వీలైనంత తక్కువ సేపు మాట్లాడతాను, మరి ఈ తక్కువ సేపు మాత్రం మీ అందరి అటెన్షన్ అండ్ రెస్పాన్స్ నాకు కావాలి, లేకపోతే మైక్ వదలను, ముందే చెప్తున్నా. ఓకేనా? రెడీనా? ఓకే. బిఫోర్ దట్, నేను 10th క్లాస్లో ఇలా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మీ అందరినీ చూస్తుంటే నాకు మళ్ళీ అక్కడ కూర్చొని నా పాత రోజులు గుర్తొచ్చి, ఆ టైంలో నాకు కొన్ని డౌట్స్ వచ్చేవి నాన్న. ఆ డౌట్స్ మా టీచర్లు అడిగితే కర్ర తీసుకుని కొట్టేవాళ్ళు. కానీ ఈరోజు మిమ్మల్ని అడిగితే మీరు ఏమనరన్నా ధైర్యం నాకు. అడగచ్చా? మేబీ నాలాగే మీకు కూడా ఇటువంటి డౌట్స్ వస్తే నాకు చెప్పండి. రెడీనా? వెరీ గుడ్. మై డియర్ లవ్లీ 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 స్టూడెంట్స్, నేను మీలాగా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు వచ్చే థాట్స్, అసలు ఈ చదువు ఎవడు కనిపెట్టాడ్రా బాబు. ఆగండి ఆగండి, నిజమేనా? మీకు కూడానా? సేమ్ పించ్. ఓ వెరీ గుడ్, సూపర్. మరి ఇంకొక థాట్ కూడా వచ్చింది, చెప్పంటారా? చదువు కనిపెడితే కనిపెట్టారు, ఈ ఎగ్జామ్స్ ఎవరు కనిపెట్టాడ్రా బాబు. అవునా? వండర్ఫుల్, గ్రేట్. సరే, ఇది కూడా ఓకే. దీంతో పాటు ఎగ్జామ్ రాస్తే రాసాం, దాని తర్వాత మళ్ళీ రిజల్ట్ ఎవరు కనిపెట్టారా? అవునా? 1 సెకండ్. ఓకే, ఈరోజు ఇలాంటి వీటన్నిటి డౌట్స్కి myself Abhishek Singham Setti, working as a psychologist, personal development trainer, career counselor and inspirational speaker from past 11 years. ఇది నా 11th year. నా 10 years కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇలా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, నియర్లీ 1 lakh people, not only the colleges, not only the schools, not only the police officers, not only the judges, lawyers and చెల్లపల్లి జైల్లో కూడా ఎన్నో సెషన్స్, ఇలా ఎన్నో సెషన్స్ ఇచ్చాక యాజ్ అ సైకాలజిస్ట్ ఐ హావ్ ద 2 కౌన్సిలింగ్ సెంటర్స్. ఒకటి హైదరాబాద్లో సుమన్ టీవీ కొలాబరేషన్తో, రెండోది నా నేటివ్ ప్లేస్ అయిన నెల్లూరు నాకు ఒక ఓన్ కౌన్సిలింగ్ సెంటర్తో 1-to-1 దాదాపు 10,000 మంది పైగా. ఈరోజు ఎంతో మంది, దాంట్లో మెజారిటీ నా క్లయింట్స్ ఎవరు అంటే మీలాంటి టీనేజ్ పీపుల్. మరి ఈరోజు ఇక్కడ నాకు మాట్లాడడానికి నా అర్హత ఏంటి అంటే, ఈరోజు టీనేజ్ పీపుల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అసలు ఒక ప్రాబ్లమ్ని ఎలా చూస్తున్నారు, ఈరోజు అటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలో మీకు నేను ఫ్రీగా చెప్తాను. అంటే మీరు కౌన్సిలింగ్ వస్తే నాకు ఫీజు కట్టాలి కదా, అవునా కదా? ఈరోజు మీకు ఆ పని లేకుండా నేను మీకు ఫ్రీగా చెప్తాను. రెడీనా? అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక చిన్న విషయం, చాలా అద్భుతంగా ఇందాక మేడం చెప్పినట్టు, శ్రీజ మేడం చెప్పినట్టు అండ్ సార్ చెప్పినట్టు చాలా సూపర్గా డిసిప్లిన్గా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ ఆ డిసిప్లిన్తో పాటు నాకు రెస్పాన్స్ కూడా కావాలి. ఆ రెస్పాన్స్ కోసం నేనేం చేస్తానంటే, శ్రీ చైతన్య అన్న వెంటనే మీరు, ఎందుకంటే శ్రీ చైతన్య అన్న వెంటనే నేను ఒక 3 words మీ చేత చెప్పించాలనుకుంటున్నా. ఈరోజు నేను ఇక్కడ వింటున్నా లేదు, ఇందాకెళ్ళి నేను కొన్ని వీడియోస్, కొన్ని బ్రోచర్స్ ఇవన్నీ చూసిన తర్వాత రియల్లీ నాకు మనసులో ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. అదే శ్రీ చైతన్య అన్న పేరు వింటున్న వెంటనే వావ్ అని ఈ 3 words నాకైతే గుర్తొచ్చాయి. నేను ఎప్పుడైతే ఈ సెషన్ మధ్యలో మాట్లాడుతున్నప్పుడు శ్రీ చైతన్య అంటానో, మీ దగ్గర నుంచి రావాల్సిన రెస్పాన్స్ వెరీ గుడ్, బాగుంది, ఇంకొంచెం పెంచాలి. ఫస్ట్ విల్ డివైడ్ ద 2 things. వీళ్ళందరూ ఏ, వీళ్ళందరూ బి. ఈరోజు ఏ గెలుస్తారా బి గెలుస్తారో చూద్దాం. కమాన్, రెడీ? ఇప్పుడు మీరు కాదు, ఫస్ట్ ఏకి నా టాస్క్. నేను శ్రీ చైతన్య అన్న వెంటనే మీరు ఏమనాలో మీకు తెలుసు. కమాన్, రెడీ? 1 2 3. శ్రీ చైతన్య. వన్స్ అగైన్, శ్రీ చైతన్య. ఎందుకో ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మీరు అంతేనా? ఒక్క నిమిషం ఆగండి, మా వాళ్ళు ఏం తక్కువ కదా, ఆగండి, ఇంకొక ఛాన్స్ ఇస్తాను. ఓకే, కమాన్, రెడీ? 1 2 3. శ్రీ చైతన్య. వండర్ఫుల్. వీళ్ళు కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఇప్పుడు అందరం కలిసి ఒకేసారి కమాన్, రెడీ? 1 2 3. శ్రీ చైతన్య. గ్రేట్, వండర్ఫుల్. సరే, ఇప్పుడు నేను చాలా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అలాంటి క్వశ్చన్స్ అన్ని ఇప్పటికి ఆల్రెడీ ఒక 2 అడిగాను. ఇంకోటి అడగచ్చా? ఇలా మెయిన్గా ఇంటర్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన డౌట్, నాకు వచ్చింది ఏంటి అంటే, ఒక పక్క ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఏమంటారంటే, బ్రో, మామ,
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా ఎంజాయ్ చేసేది లైఫ్ అంటారు. ఎస్, అదే స్కూల్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నువ్వు చదివేది అంటారు. అవునా కదా? నిజంగా మధ్యలో మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీకు చెరుకు గడ తెలుసా? చెరుకు జ్యూస్ తెలుసా? మధ్యలో జరిగే ప్రాసెస్ తెలుసా? అదే మన పరిస్థితి. అలా పెట్టి తీస్తే యువతలకి పిప్పే వస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. ఈరోజు ఇటువంటి వాటన్నిటికీ కూడా నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆర్ యు రెడీ? వెరీ గుడ్. నానా, ఈరోజు నేను ఒక్క చిన్న విషయం చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ అండ్ మీ అందరికీ ఉన్న డౌట్ ఒకటే, ఎందుకు చదువుకోవాలి అసలు? వై వీ నీడ్ టు స్టడీ అనే డౌట్ ఉంది కదా. నేను ఏదో స్టోరీలో లేకపోతే ఏవో బయట కథలో తీసుకొచ్చి చెప్పను. ప్రతిదీ రియల్గా మన చుట్టుపక్కల జరిగే విషయాలే, నా కౌన్సిలింగ్ సెంటర్లో జరిగింది నేను చూసిన విషయాలు మాత్రమే మాట్లాడతాను. అండ్ ఈరోజు మీకు ఒక ఇద్దరు గురించి చెప్తాను. ఆ ఇద్దరులో కనీసం ఒకరు తెలుసు, మేబీ కొంతమందికి ఇద్దరు తెలుసు. చెప్పంటారా? వెరీ గుడ్. కమింగ్ టు ద ఫస్ట్ వన్. ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మీకు అర్థం అవుతుందో లేదో, ఆ అమ్మాయి ఎంత పవర్ఫుల్ అంటే ఇండియాకి 6 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది. ఒక అమ్మాయి ఇండియాకి 6 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇండియాకి ఇంటర్నేషనల్ 2 సిల్వర్ మెడల్స్, 2 గోల్డ్ మెడల్స్, టోటల్ ఎన్ని మెడల్స్? 4. ఈ అమ్మాయిని తీసుకొచ్చింది 6. ఇప్పుడు చెప్పండి, ఇద్దరులో ఎవరు గ్రేటు? 6ఆ 4ఆ? ఓ, కొంతమంది 4 అంటున్నారు, కొంతమంది 6 అంటున్నారు. అదేంటది? 6 గోల్డ్ మెడల్సే కదా, లాజికల్ గా గ్రేటు. నేనైతే ఎవరికి ఓటేస్తానంటే 6 గోల్డ్ మెడల్స్ అమ్మాయికి ఓటేస్తా. ఎవరు వాళ్ళిద్దరిలో గ్రేట్ అంటే. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఆ 6 గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయికి, ఈ 4 గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయికి గవర్నమెంట్ డిఫరెన్స్ చూపించింది. ఎవరు? గవర్నమెంట్ డిఫరెన్స్ చూపించింది. కొంచెం వాయిస్ పెంచరా. గవర్నమెంట్ డిఫరెన్స్ చూపించింది. ఎంత డిఫరెన్స్ చూపించింది సార్ అంటే, ఆ 6 గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయికి జస్ట్ డిఎస్పి పదవిచ్చి సరిపెట్టుకుంది. అదే ఈ 4 గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయికి డిప్యూటీ కలెక్టర్ పదవిచ్చి ఆ అమ్మాయిని అద్భుతంగా సత్కరించింది. నిజంగా ఎంత బాధేస్తుంది. అసలు కరెక్ట్ తమ్ముడు, కరెక్ట్ కాదు కదా సార్. అసలు ఇది ఈక్వాలిటీ కాదు కదా. అప్పుడు నాకు గవర్నమెంట్ మీద చాలా కోపం వచ్చింది. ఏంటి ఈ గవర్నమెంట్స్ ఇలా చేస్తున్నాయి అని చెప్పి నేను వెంటనే వాళ్ళిద్దరి గురించి డీప్ గా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. రీసెర్చ్ చేసిన తర్వాత మైండ్ పోయే విషయాలు తెలిసింది. గవర్నమెంట్ చేసింది ఓహో కరెక్టే అని నాకు అర్థమైంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అబ్బాయి కొంతమంది అడిగారు, నేను చెప్పను. అవునా? మరి వాళ్ళ గురించి డీప్ గా రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటి అంటే, ఆ డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన ఆ అమ్మాయి ఎవరు అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మన తెలంగాణ అమ్మాయి పివి సింధు. అటువంటి పివి సింధుకి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి, ఈ రోజు హైదరాబాద్ లో కొంత స్థలం ఇచ్చి, ఇల్లు ఇచ్చి, డిప్యూటీ కలెక్టర్ పదవి ఇచ్చి అద్భుతంగా అమ్మాయిని సత్కరించింది. మరి పివి సింధు లాగే అస్సాంలో ఉన్న ఈ అమ్మాయిని కూడా అలానే చేయాలి కదా. ప్లస్ పివి సింధు కంటే బెటర్ కదా. ఎందుకు ఈ అమ్మాయిని జస్ట్ ఒక డిఎస్పి పదవి ఇచ్చి అమ్మాయిని కామ్గా అయిపోయారు అని చూస్తే, అప్పుడు మళ్ళీ వెళ్ళి రీసెర్చ్ చేస్తే ఎవరైతే ఇందాక చెప్పిన పివి సింధు ఉందో ఆ అమ్మాయి 10th ఇంటర్ డిగ్రీలో బీకామ్ కంప్లీట్ చేసి షీ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్. అదే ఇంకొక అమ్మాయి ఎవరైతే అస్సాం హిమదాస్ ఉందో, నిజంగా ఇండియాలో అమ్మాయి కంటే ఎవరు ఫాస్ట్ గా పరిగెత్తలేరు. అలా విత్ ఇన్ 19 days లో 5 గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. 19 days లో. వాట్ ఏ గ్రేట్. గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కానీ ఆ అమ్మాయి తినకంటే ఇంత ఎక్కువ కొట్టి ఎందుకు అంటే, కేవలం అమ్మాయి 10th చదివి జస్ట్ ఇంటర్ తో తన చదువు ఆపేసింది. ఇంటర్ తో చదువు ఆపేయడం వల్ల తినకంటే టాలెంటెడ్, తినకంటే సూపర్ గా పర్ఫార్మ్ చేసింది, తినకంటే అన్ని విషయాల్లో ఎక్కువే, కానీ ఒక్క విషయంలో జస్ట్ చదువు అనే ఒక్క విషయంలో తక్కువ అవ్వడం వల్ల
ఆ అమ్మాయి ఎంత కష్టపడినా ఆ అమ్మాయికి రావాల్సింది రాలేదు తమ్ముడు. తమ్ముడు ఈరోజు ఒక్కసారి నువ్వు ఆలోచించు. మనందరం అనుకుంటాం ఐఎమ్ ఏ గ్రేట్ క్రికెటర్, నేను వాలీబాల్ బాగాడతాను, నేను మంచిగా పెయింటింగ్ చేస్తాను, ఐఎమ్ సో 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 అని చెప్పి మనం సో అని చాలా చెప్తాం. మనం సో అని చాలా చెప్పినా ఈరోజు నీకు తెలుసో లేదో, నేనేమంటానంటే లైఫ్ లైక్ ఏ ట్రైన్ అంటాను. లైఫ్ లైక్ ఏ ట్రైన్. మీకందరూ వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలుసా? తెలిసిన వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. అందరూ హ్యాండ్ రైజ్, అందరికీ తెలుసు. వెరీ గుడ్. నువ్వు వందే భారత్ ఎక్స్ప్రెస్ కదా, ఇండియాలో ఉన్న ఫాస్టెస్ట్ ట్రైన్ కదా, మరి మీకు 2 పట్టాలు ఎందుకు, ఒక్క పట్టా మీద పో అంటే ఎలా ఉంటుంది? చాలా కామెడీగా ఉంటుంది, అవునా కదా? ఎగ్జాక్ట్లీ. నీ లైఫ్ కూడా, నువ్వు కూడా సూపర్ కదా, టాలెంటెడ్ కదా, స్కిల్డ్ కదా, మరి నీకు 2 పట్టాలు ఎందుకు, కేవలం ఒక్క పట్టా. అంటే ఎయిదర్ ఎడ్యుకేషన్ ఒకటే లేదా స్కిల్ ఒకటే. ఈ రోజు నీకు అర్థమవుతుందో లేదో, లైఫ్ లో ఉత్తగా చదువుకున్న వాళ్ళు సక్సెస్ అయినట్టు నాకు తెలియదు. కేవలం స్కిల్ ఉన్న వాళ్ళు సక్సెస్ అయి వాళ్ళు అనుకున్న రేంజ్కి వెళ్ళినట్టు నాకు తెలియదు. కానీ ఒకటి, ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్స్ అండ్ టాలెంట్ ఉన్న 2 ఉన్న వాళ్ళు, మై డియర్, వాళ్ళని నేను అంటాను అన్స్టాపబుల్. ఎవ్వడు ఆపలేడు వాళ్ళని. నిజమేనా? కరెక్టేనా? మరి ఈ రోజు నాకు చెప్పండి తమ్ముడు, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నుంచి ఎవరైనా ఎందుకు చదువుకోవాలి అని చెప్తే నీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? వండర్ఫుల్. మరి ఇక్కడ నాది ఇంకొక చిన్న పాయింట్. నాకు తెలిసిన ఒక 2 ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్ మీరు నాకు తొందరగా చెప్పండి. ఓకే, వీళ్ళిద్దరిలాగా 2 ఉన్నారు. ఫస్ట్ వన్ ఎవరు అంటే, చిన్నప్పటి నుంచి చదువు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ అండ్ చిన్నప్పటి నుంచి ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు, పేపర్లు ఇవన్నీ వేస్తూ అన్న ఒక అబ్బాయి. సేమ్ అలాంటిది ఇంకొక అబ్బాయి. ఈ అబ్బాయి కూడా పరిస్థితి, చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా పేద కుటుంబం. ఈ అబ్బాయి కూడా ఇంటింటి తిరిగి పాల ప్యాకెట్లు వేస్తూ, ఇద్దరు చిన్నప్పటి నుంచి ఏం చేశారంటే చదువుని మాత్రం వదలలేదబ్బా. 5th, 6th, 7th, 8th, 9th, 10th ఇద్దరు 10th కంప్లీట్ చేశారు. ఇద్దరు పార్ట్ టైం జాబులు చేస్తున్నారు బయట. 10th తర్వాత ఇంటర్లోకి వెళ్ళారు. ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నారు ఇద్దరు. ఎంపీసీ తీసుకుని దాని తర్వాత ఇద్దరు ఇంజనీరింగ్కి వెళ్ళారు. కానీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి ఒక అబ్బాయికి 80% మార్క్స్, ఇంకొక అబ్బాయికి 96% మార్క్స్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ ఇద్దరికి అర్థమైపోయింది క్లారిటీ. ఓకే, 80% తెచ్చుకున్న అబ్బాయి ఏ అనుకుందాం, 96% తెచ్చుకున్న అబ్బాయి బి అనుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో గ్రేట్ ఎవరు? ఆబ్వియస్ గా మనందరికీ తెలుసు బి. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, ఆ ఏ అనే వ్యక్తిని ఎవరు చూసినా, వాళ్ళ అమ్మని చూసినా, ఆ దేశాన్ని చూసినా ఏమంటారంటే, అబ్బా ఎన్నో జన్మలు నువ్వు పుణ్యం చేసుకున్నావు అమ్మా, ఇటువంటి కొడుకు పుట్టాడా, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే నీకు ఇటువంటి కొడుకు పుట్టాడని చెప్పి ఏ గురించి అంటున్నారు. కమింగ్ టు ద బి, ఆ బి దగ్గరికి వచ్చినప్పటికీ, అమ్మా నువ్వు ఎన్నో జన్మలు పాపం చేసుకున్నావు, అందుకని ఇటువంటి కొడుకు నీకు పుట్టాడు. అసలు ఈ దేశం ఎన్నో జన్మలు పాపం చేసుకుంది, అటువంటి పర్సనాలిటీ ఈ దేశంలో పుట్టింది అని వాళ్ళిద్దరిని అంటున్నారు. సార్ ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరో చెప్పండి. వాళ్ళిద్దరు ఎవరో నీ క్రియేట్ చేసిన డ్రామాటిక్ స్టోరీ క్యారెక్టర్స్ కాదు, ఈ రోజు మనందరికీ తెలిసిన ఆ ఇద్దరు. కమింగ్ టు ద ఫస్ట్, ఎవరు సార్ ఆయన అంటే, ఆ అమ్మని పొగుడుతూ, ఆ దేశాన్ని పొగుడుతూ, అతని పేరు విన్న వెంటనే ఆ దేశం పేరు గుర్తొచ్చి సెల్యూట్ చేసే ఆ వ్యక్తి ఎవరు అంటే, ఈ రోజు మీకు తెలుసో లేదో, ఇండియా అన్న వెంటనే, సైంటిస్ట్ అన్న వెంటనే, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్న వెంటనే గుర్తొచ్చే ఒకే ఒక పేరు, వండర్ఫుల్ ఏపీజే అబ్దుల్ కలాం. అటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ఎవరైతే ఉన్నారో, ఆయనని ఆ అమ్మ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కనింది. ఫస్ట్ వన్ రైట్. ఆయన 80%, కానీ మనం 96% అని చెప్పాం. కానీ ఇతను ఎవరో తెలుసుకుందాం, ఆ బి. అతను కూడా చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి అన్ని చేసి, కానీ ఆయనకి సివిల్ ఇంజనీరింగ్ లో 96% తెచ్చుకొని బయటకు వచ్చి, ఈ రోజు ఎందుకు వాళ్ళ అమ్మని అలా తిడుతున్నారు సార్ అందరూ అంటే, కొన్ని వందలు వేల ప్రాణాలు తీసిన, అమెరికాలో మీరు అప్పటికి పుట్టుండ్రు, ట్విన్ టవర్స్ అని 2 టవర్స్ ఉంటే, సివిల్ ఇంజనీర్ కదా, ఎక్కడ క్రాష్ చేస్తే మొత్తం బిల్డింగ్ పడిపోద్ది, ఎలా చచ్చిపోవచ్చు, ఒకేసారి ఒక్క ఫ్లైట్ తో రెండింటిని ఎలా డ్యామేజ్ చెయ్యొచ్చు అని థాట్ ప్రాసెస్ తో, ఇంటెలిజెంట్ కదా, 96% కదా, అటువంటి వ్యక్తి ఈ రోజు ఈజ్ నన్ అదర్ దాన్ ద గ్రేట్ వరస్ట్ కాదు, అతనే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి,
ఇతనికి 96%, ఇతనికి 80%. ఒకరిని తిడుతున్నారు, ఒకరిని పొగుడుతున్నారు. అదేంటిది? ఇందాక మనం ఏమన్నాం, 96% గ్రేట్ అన్నాం కదా. ఇప్పుడు ఆ మధ్యలో ఇతను మళ్ళీ వెంటనే మీ మైండ్ సెట్ మార్చింది ఏంటది? అదేదో ఉంది ఒక క్వాలిటీ. ఏం క్వాలిటీ అది? ఇతనికి ఉండేది అతనికి లేని క్వాలిటీ ఏంటది? వండర్ఫుల్, గ్రేట్. అదే వాల్యూ సిస్టమ్. ఏంటది? వాల్యూ సిస్టమ్. ఇందాక నేను ఆఫీస్ రూమ్ లో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నిజంగా నాకు అనిపించింది, శ్రీ చైతన్య మన స్కూల్ దగ్గర నుంచి, మన కాలేజెస్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి చెప్పిన ఒకే ఒక మాట, సార్ మన స్కూల్లో కేవలం విద్య మాత్రమే కాదు, విలువలతో కూడిన విద్య మేము నేర్పిస్తున్నాం, ఓవరాల్ డెవలప్మెంట్ ఇస్తున్నాం అన్నది. ద వన్ అండ్ ఓన్లీ ద స్కూల్ అండ్ కాలేజ్. ఏంటది? శ్రీ చైతన్య అన్న వెంటనే ఏమనాలి మీరు? వండర్ఫుల్. అంటే ఈరోజు అలాంటి విలువలు విద్యలతో ఇంత అద్భుతంగా ఇంతమంది రేపు రాబోయే అబ్దుల్ కలాంని తయారు చేసే శక్తి ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ఆ భారం భుజాల మీదకి తీసుకుందంటే మామూలు విషయం కాదండి. మరి అలానే ఈరోజు మీ అందరికి ఒక చిన్న టాస్క్. ఎంతమందికి చేతులు ఉన్నాయి? చేతులు ఉన్న వాళ్ళందరూ క్లాప్ అన్న వెంటనే క్లాప్స్ కొట్టండి. ఓకేనా? క్లాప్, సింగిల్ క్లాప్, సింగిల్ క్లాప్, సింగిల్ క్లాప్. ఓకేనా? మీరందరూ కొట్టే సింగిల్ గా వినిపించాలి. కమాన్ కమాన్, రెడీ, 1 2 3 క్లాప్. క్లాప్. కొంచెం షార్ప్ గా చేద్దాం నాన్న, ఇంకా ఒకేసారి కొడదాం, మధ్యలో ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. మీరు ఎంత షార్ప్ అటెంటివ్గా ఉన్నారో చూద్దాం. యాక్చువల్గా నేను ఇందాక శ్రీవిజయ మేడంతో మాట్లాడినప్పుడు మేడం ఒక మాట అన్నారు, సార్ మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ మా పిల్లలు మాత్రం మామూలు షార్ప్ కాదు అన్నారు. మరి మేడం చెప్పిన మాట నిజమో కాదో ఇక్కడ నేను తెలుసుకుంటాను. ఓకేనా? రైట్? మీ మీద చాలా నమ్మకం ఉంది మేడంకి. కమాన్, రెడీ, 1 2 3 క్లాప్. ఓ వెరీ గుడ్, క్లాప్ క్లాప్. ఓకే, ఇప్పుడు ఇంక చిన్న కండిషన్. కమాన్, రెడీ, 1 2 3 క్లాప్ అంటాను, అప్పుడు క్లాప్ చేయండి. ఓకేనా? కమాన్, రెడీ, 1 2. ఎందుకు వినండి. ఓకే, కమాన్, రెడీ, 1 2 3. చెప్పానా క్లాప్ నేనా? ఓకే, మీరు పప్పులో కాదు బిర్యానీలో కాల్ చేశారు. ఓకే, కమాన్ కమాన్, రెడీ, 1 2 3. మాక్సిమం బట్ ఎక్కడో అక్కడక్కడ. ఓకే, సరే, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, మిమ్మల్ని అందరినీ పప్పులో కాల్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వేస్తాను. రెడీనా? చెప్పి మరీ చేయిస్తున్నా. రెడీనా? ఇప్పుడు మళ్ళీ వేస్తారు మీరు. కమాన్, రెడీ, 1 2 3 క్లాప్. మిగతా చాలా మంది ఇప్పుడు కూడా ఎట్టా వేయిస్తా అన్నావు కదా, చెప్పవులే అని వెయిట్ చేస్తున్నారు. రైట్? ఓకే, కమాన్, క్లాప్ 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 స్లాప్ 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 స్లాప్. పక్కన ఉండి కాదు, బలవాడి. క్లాప్ అన్నప్పుడు ఇలా, స్లాప్ అన్నప్పుడు ఇలా. చూద్దాం. ఓకేనా? కమాన్, ఇప్పుడు ఎంతమంది పర్ఫార్మెన్స్? కమాన్, రెడీ, 1 2 3 క్లాప్. స్లాప్ క్లాప్ స్లాప్. అమ్మో, ఇది కూడా బాగా శబ్దం వస్తుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి హాస్టల్కి వెళ్ళి పడుతారు. ఇంట్రో ఫెస్టికల్ మేకప్ వేసుకొచ్చావా? ఓకే, రైట్. ఆర్ యూ ఇంట్రెస్టింగ్? ఇంకొంచెం సేపు కంటిన్యూ చేయొచ్చా? ఒక మంచి 4-5 విషయాలు చెప్పేసి వెళ్ళిపోదాం. రెడీనా? ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ రెస్పాన్స్. అండ్ మై డియర్, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్. ఇక్కడ ఎంతమందికి నోమోఫోబియా ఉంది? సార్ ఒక్క నిమిషం, ఎంతో పెద్ద వ్యాధి ఉన్నట్టుంది. ఏందో అడిగి మీరు ఎంతమందికి ఉందన్న. కాదు, అది పెద్ద వ్యాధే, కానీ మనకి సింపుల్ అయిపోయింది. అది ఎంతమందికి నోమోఫోబియా ఉంది? సార్ నాకు నోమోఫోబియా ఉంది సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ అదేందో చెప్పండి మా క్లారిటీగా. అంతే కదా? నోమోఫోబియా ఈజ్ నథింగ్ బట్ మొబైల్ అడిక్షన్. ఇక్కడ ఇంకొంతమంది విషయం ఏంటి తెలుసా? నేను హాస్టల్ కదా, నాకెలా ఉంది? సరే సింపుల్ గా చెప్పంటావా? పోయినసారి మనకి మొన్న దసరా హాలిడేస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ రోజు పోయి ఒక అరపూట మాత్రం, అమ్మా బాగున్నావా, నాన్న బాగున్నావా, చాలా రోజుల తర్వాత అని బిల్డప్లు ఇచ్చి ఆ హాఫ్ డే తర్వాత వచ్చిన ఒక 4-5 రోజుల సెలవుల్లో నాకు తెలిసి మినిమం ఒక 4 గంటలు వాడామా? 5 6. ఓ మనోడు చూపిస్తారు 2 చేతులు, కాళ్ళు కూడా. వెరీ గుడ్, మన ఫ్రెండ్ సార్ ఇటు అంటున్నారు. అంటే నియర్లీ మీకు తెలియకుండానే
మీరు మీ మొబైల్ని దొరికితే చాలు కొన్ని గంటలు వాడుతున్నారు. ఎసార్ను మై డియర్, ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. వాట్ ఇస్ ద నోమోఫోబియా? సింపుల్ గా మిమ్మల్ని ఈరోజు నేను భయపెట్టడానికి రాలేదు, కానీ నిజంగా సైకలాజికల్ గా ఏమవుతుందో మీ బ్రెయిన్ లో చెప్పమంటారా? ఆర్ యు రెడీ? ఈ మధ్య ఒక రీసెర్చ్ జరిగిందండి. ఆ రీసెర్చ్ ఏంటి అంటే 2024లో హ్యూమన్ కాన్సన్ట్రేషన్ అండ్ బ్రెయిన్ పవర్ ఎంత ఉందని రీసెర్చ్ జరిగింది. వాళ్ళకి జనరల్ గా ఎంత ఉంది మీ అందరికి తెలుసా? మీకు ఎవరికైనా జనరల్ గా తెలుసు? మీకు ఇప్పుడు నేను చెప్తే సార్ తెలుసు 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 అంటారు. ఎంత ఉంది హ్యూమన్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్? జనరల్ గా మన సింపుల్ గా చెప్పాలి, స్కూల్స్ లో మన పీరియడ్స్ అంతా 45 minutes తెలుసా? కానీ ఇప్పుడు చెప్పండి, ఎన్నో సంవత్సరాల కింద ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ 45 minutes కంటిన్యూ అవుతుంది. కానీ మీ తాతగారి కంటే మీ నాన్నగారు ఫాస్ట్, మీ నాన్నగారి కంటే మీరు ఫాస్ట్, మీకంటే రేపు మీ పుట్టబోయే పిల్లలు ఫాస్ట్. అవునా కదా? ఇలా జనరేషన్, ఇలా బ్రెయిన్ ఇంత డెవలప్ అయిన తర్వాత మీ కాన్సన్ట్రేషన్ అండ్ మీ ఫోకస్ లెవెల్స్ కూడా ఎంత పెరుగుండాలి? అర్థమైందా మీకు? మరి అటువంటి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరిగింది కదా సార్. మరి 2024లో వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే, ఈ రోజు 2024లో వచ్చిన రిజల్ట్ చూసి మీరు ఇంకా వావ్ అని షాక్ అవుతారు. 45 minutes నుంచి ఆ రీసెర్చ్ లో తెలిసిన విషయం 25 ఎంత ఎంత ఎక్స్క్యూజ్ మీ, మధ్యలో పాయింట్ పెట్టాలి సార్. 2.5 ఏంటి సార్? 45 minutes నుంచి ఈ రోజు మాకు 2.5 వచ్చింది. ఒక్క నిమిషం నువ్వు టెన్షన్ పడబాకు, నన్ను టెన్షన్ పెట్టబాకు, నువ్వు దీనికే ఫీల్ అవ్వబాకు. నేను ఒక పేరు చెప్తాను, నువ్వు కావాలంటే వెళ్ళి గూగుల్లో కొట్టి ఆర్టికల్ కూడా చదువు. 2025లో మళ్ళీ ఇంకొక రీసెర్చ్ చేశారు. ఆ మేడం ఎవరు, ఆమె ఎవరు సార్ అంటే డాక్టర్ గ్లోరియో మార్క్. షీఈ్ ఎ సైకాలజిస్ట్ ఫ్రమ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి. తను రీసెర్చ్ చేసింది ఎవరి మీద అంటే మీలాంటి జెన్జీ జనరేషన్స్ మీద. ఎవరైతే మొబైల్స్ కి అడిక్ట్ అయ్యారో వాళ్ళ మీద మీరు రీసెర్చ్ చేసింది. మొన్న మేలో ఆర్టికల్ రిలీజ్ చేసింది. అది చదివిన వెంటనే ఒక్కసారి నాకు మైండ్ బ్లాక్ అయింది. మరి వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఎంత పెరిగిందో తెలుసా మొబైల్కి అడిక్ట్ అయిన వాళ్ళది? ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందా? చెప్పాలా వద్దా? ఇది ఇంత సస్పెన్స్ ఉంది కాబట్టి ఆపి కాసేపు తర్వాత చెప్తా. కొట్టేటట్టున్నారు మీరు. సరే చెప్పంటారా? ఆర్ యు రెడీ? మరి అటువంటి ఎవరైతే మొబైల్ అడిక్ట్ అయ్యారో, ఎవరికైతే నోమోఫోబియా ఉందో వాళ్ళకి ఈ రోజు కాన్సన్ట్రేషన్ లెవెల్ అంట 47 seconds అంట. సార్ ఒక్క నిమిషం, ఏం చదవాలి బుక్ ఎత్తుకునేటప్పటికి అయిపోయింది, ఏ టాపిక్ చదవాలో బుక్ ఎత్తుకునేటప్పటికి అయిపోయింది. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, నేను కామెడీగా చెప్పే సీరియస్. మీకు ఈ పేర్లు కూడా ఎందుకు చెప్పానంటే వెళ్ళి కావాలంటే గూగుల్లో చేసి చూడండి. నీకు అర్థం కాకుండానే నువ్వు నీ బ్రెయిన్ ని పలంగా పెడుతున్నావు. మనందరికి ఒక సినిమా వచ్చింది గజనీ అని, తెలుసా? ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మర్చిపోతుంటాడు. ఒరే నాయన, ఆయనతో పోలిస్తే మన పరిస్థితి ఏందా? ఆయన 15 నిమిషాలు, మంది 47 seconds, 47 సెకండ్లు. ఈ రోజు ఒక్కసారి నీకు అర్థమవుతుందో లేదో, దాన్నే మనం ఏమంటాం అంటే మెమరీ షింకింగ్ స్టేజ్ అంటాం. నీ బ్రెయిన్ లో హిప్పో క్యాంపస్ అని ఒక ఏరియా ఉంటుంది. అది నీ బ్రెయిన్ లో గుర్తు పెట్టుకోవడానికి, మనుషుల పేర్లు, సబ్జెక్టులు, ఇవి అవన్నీ గుర్తు పెట్టుకోవడానికి హిప్పో క్యాంపస్ బాగా పనిచేస్తుంది. ఆ హిప్పో క్యాంపస్ ఎప్పుడైతే వీక్ అయిపోతూ ఉంటుందో అప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి సార్? నైట్ అంతా చదివాను సార్, పొద్దున ఎగ్జామ్ సార్, నేను చదివిన క్వశ్చన్స్ వచ్చాయి సార్, ఒక్కసారి పేపర్ తీసుకొని రాద్దాం అనేటప్పటికి it's gone. మై లవ్ ఈస్ గన్ కాదు, మై ఆన్సర్ ఈస్ గాన్. అలా నీకు తెలియకుండానే ఈ రోజు నువ్వు ఎంత చదివినా 100% ఆఫ్ ద క్వశ్చన్ చదివితే నీకు తెలియకుండా నువ్వు కేవలం 50% అటెంప్ట్ చేయడానికి కారణం దట్ ఈస్ కాల్డ్ హిప్పోకాంపస్ షింక్. ఇది దేని వల్ల జరుగుతుంది? ద మేజర్ నోమోఫోబియా, మొబైల్ అడిక్షన్ వల్ల జరుగుతుంది. అమ్మా నాయన, ఎవరు ఆయన తీసుకొచ్చిందా? లేనిపోను అని చెప్పి భయపెడుతున్నాడు. భయపెట్టడం లేదు. ఎప్పటి నుంచి అయినా సరే నువ్వు దాన్ని దూరంగా పెట్టగలిగితే మళ్ళీ నీ బ్రెయిన్ నీకు తెలియకుండా ఆటోమేటిక్ గా రిపేర్ అవుతుంది, మళ్ళీ రిపేర్ చేసుకోగలుగుతుంది. ఈ రోజు నుంచి సరే సార్, మా వయసుకి చెప్పండి, ఎన్ని పక్కన పెట్టండి సార్, మీరు ఎంతసేపు చూడాలో చెప్పండి, తెలుసుకోవాలా? రోజుకి ఈ వయసులో, చదవాల్సిన వయసులో రోజుకి కనీసం
మీరు 5 minutes నుంచి ఒక్క నిమిషం తిట్టుకోబాకండి నన్ను, 45 minutes వరకు చూడొచ్చు పర్ డే. 5 minutes to 45 minutes. అవి కూడా ఎటువంటి కాంటెంట్ అంటే ఎలాంటివి చూడకూడదు అంటే రీల్స్ అండ్ షార్ట్స్ చూడకూడదు. బికాస్ ఆఫ్ రీల్స్ అండ్ షార్ట్స్ చూడడం వల్లే మీ మెమరీ పవర్ 47 seconds వచ్చింది. ఓకే సరే, ఈ విషయం కూడా పక్కన పెడదాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పండి. మామూలుగా మనందరం ఏమనుకుంటాం, సార్ జేఈ మెయిన్స్ లేకపోతే ఐఐటి లేకపోతే నెక్స్ట్ ఇంకొకటి ఏదైతే ఉందో దాన్ని మేము క్రాక్ చేయాలంటే మా బ్రెయిన్ సరిపోవడం లేదు సార్, మా వల్ల కావడం లేదు సార్ అని చెప్పి మనందరం ఫీల్ అవుతుంటాం. మీ అందరికీ మర్చిపోయాను వాళ్ళు, పోయినసారి ఒక 4 to 5 years బ్యాక్ తమిళనాడులో ఒక అబ్బాయి గురించి పెద్ద పెద్ద తాటికాయలంత అక్షరాల్లో మన తెలంగాణ పేపర్స్ అన్నిట్లో వేశారు. చూసారా మీరు? మరి ఆ అబ్బాయి ఏంటి సార్, ఏమంటాం దీన్ని మనం ఏమంటాం? బ్రేకప్పా వాళ్ళవాడు నువ్వు ఏమంటాం? హార్ట్ బ్రేక్ కాదు, హార్ట్ అటాక్ అంతే కదా. హార్ట్ అటాక్ సినిమాలో హీరో ఎవరు? వెరీ గుడ్. హీరోయిన్ ఎవరు? మ్యాథమెటిక్స్ లో 7th లెసన్ ఎందుకు చెప్పు? ఈ మాత్రం గుర్తుండో? ఆ సర్దా దాసు ఎప్పుడో వచ్చింది హార్ట్ అటాక్, అప్పుడు ఈ వయసు ఎంతో, అవి మాత్రం భలే గుర్తుంటాయి మనకి. సరే పక్కన పెడదాం. మై డియర్, ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం చెప్పు. ఇలా హార్ట్ పెయిన్ పట్టుకుంటే ఇప్పుడు మీరు ఎవరో ఒక అబ్బాయి గురించి చెప్తున్నారు, ఏంటి సార్ పరిస్థితి అంటే వెరీ సింపుల్. ఒక అబ్బాయి ఒక విషయాన్ని కనుక్కున్నాడు. ఏ విషయాన్ని కనుక్కున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాయంత్రం మనకు 6 గంటలకు హార్ట్ అటాక్ రాబోతుంది అనుకో, ముందే తెలిసిపోద్ది. ఫోన్ చేసి, హలో అపోలో హాస్పిటల్ అండి, సాయంత్రం 6 o'clock నాకు హార్ట్ అటాక్ రాబోతుంది, రెడీ చేసి పెట్టిన ఐసీయూ. ఏం మాట్లాడుతున్నారు సార్? అన్న ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? ఫోన్ చేసి సాయంత్రం రెడీగా ఉండు, పార్క్కి వెళ్దాం, సాయంత్రం రెడీగా ఉండు, సినిమాకి వెళ్దాం చెప్పడానికి. వస్తే పోవడమే సార్, ముందు ఇంటిమేషన్లు ఉండవు సార్, అవునా కాదా? కానీ ఈ రోజు ఆ అబ్బాయి చేసిన ఒక అద్భుతమైన పని ఏంటో తెలుసా? చెప్తే నిజంగా షాక్ అవుతారు మీరు. ఆ అబ్బాయి కనుక్కున్న ఒక విషయం ఏంటో తెలుసా? 6 hours ముందు రాబోయే హార్ట్ అటాక్ ని కూడా డిటెక్ట్ చేస్తుందంట. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరు కనుక్కోలేదు, ఇప్పటి వరకు ఎవరికి అసలు థాట్ కూడా రాలేదు, కానీ ఆ అబ్బాయి కనుక్కున్నాడు. వాట్ ఏ గ్రేట్, వాట్ ఏ విజన్. మరి ఆ అబ్బాయి ఏం చదివాడో చెప్తే మీరందరూ కూడా సార్ ఇంక ఎన్ని పక్కన పెట్టి నేను అదే చదువుతానంటారు. మళ్ళీ మన శ్రీ చైతన్య మేడం సార్ మీరు అదే కోర్స్ పెట్టండి అంటారు. మీరందరూ చెప్పంటారు ఏం చదివాడు అబ్బాయి? షాక్ అవుతారు మీరందరూ. మరి ఆ అబ్బాయి చదివిన చదువు ఏంటంటే ద గ్రేట్ సూపర్ ఎస్ఎస్సి 10th class. సార్ ఆల్రెడీ చదివి వచ్చాం సార్ మేము. అది ఎగ్జాక్ట్లీ తమిళనాడులో ఒక అబ్బాయి 10th class అబ్బాయి ఇలా కనుక్కున్నా. అసలు ఎందుకు కనుక్కున్నావు ఏంటి అని చెప్పి మైక్స్ ముందు పెట్టి విలేకరులు అందరూ ప్రెస్ మీడియా అడిగితే అబ్బాయి చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? అబ్బాయి అంటూ ఉంటే ఇంకొక మాట అన్నారు. ఎవరా ప్రెస్ మీడియా అబ్బాయి విలేకరు ఏమన్నా అంటే, ఆఫ్టర్ ఆల్ 10th class, ఆఫ్టర్ ఆల్ 10th class అండి, నువ్వేంటి ఎలా కనుక్కున్నావు అంటే ఆ అబ్బాయి ఇంకొక బాంబు పేల్చాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను 10th class లో కనుక్కోలేదు, నేను 8th class లో ఉన్నప్పటి నుంచి రీసెర్చ్ చేశాను. 2 సంవత్సరాలు నా ప్రాజెక్ట్ బయటికి తీసుకొచ్చి ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి నేను లైసెన్స్ తెచ్చుకున్నాను అన్నాడు. మైండ్ పోయిందా ఆ విలేకరికి? ఏంది 8th class లో? తమ్ముడు నువ్వు నేను 8th class లో ఏం చేస్తున్నావు? ఏదో సార్ ఆలోచించి ఏం చేస్తున్నావు 8th class లో మన ఇద్దరం? ఈ రోజు నీకు అర్థమవుతుందో లేదో, ఆ అబ్బాయి 8th class అన్నప్పుడు వెంటనే అడిగారు, బాబు 8th class నాకు అసలు నీకు ఈ థాట్ రావడానికి కారణం ఏంటి అంటే, ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడు. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సార్ నేను మా అమ్మా నాన్న దగ్గర కంటే మా తాతయ్య దగ్గర ఎక్కువ పెరిగాను. ప్రతిరోజు సాయంత్రం మా తాతయ్యతో నేను డిస్కస్ చేసి మంచి మంచి కథలు చెప్పి హ్యాపీగా పడుకునేవాళ్ళం. ఆ రోజు నైట్ కూడా అలానే పడుకున్నాం. పొద్దున్న లేసేటప్పటికి విషయం ఏంటి అంటే, నేను ఇంటి బయటకు వచ్చేటప్పటికి ఇంట్లో చుట్టుపక్కల అందరూ కూడా పెద్ద పెద్దగా అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయి. సరే అని చెప్పి ఇంటి డోర్ తీసుకొని నేను లోపలికి వస్తే ఒక్కసారి అక్కడ చూస్తే షామ్యానా వేస్తుంది. ఆ షామ్యానా చుట్టూ చాలా మంది నిలబడుకున్నారు. వాళ్ళందరినీ పక్కకి తీసి చూస్తే కింద పడుకో ఉన్నారు. ఎవరు అంటే మా తాతయ్య పడుకో ఉన్నారు. ఏమైంది తాతయ్యకి అంటే, తాతయ్య చనిపోయాడు నాన్న. ఎందుకు చనిపోయాడు అంటే, హార్ట్ అటాక్ తో చనిపోయాడు నాన్న అన్నారు.
అదేంటది తాతయ్య హార్ట్ అటాక్ తో చనిపోవడం ఏంటి? నిన్న నైట్ నాతో బాగా హ్యాపీగా సరదాగా మాట్లాడుతూ పడుకున్నాడే, కనీసం హార్ట్ పెయిన్ అని కూడా అనలేదే, అలాంటిది పొద్దున్న లేచినప్పుడు ఎలా చనిపోతాడు అని చెప్పి అడిగితే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. పోయి కొంతమంది డాక్టర్స్ అడిగారు. దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఆ డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే, నాన్న దాన్నే మనం సైలెంట్ హార్ట్ అటాక్ అని ఉంటాము. ఆల్రెడీ సిమ్టమ్స్ వచ్చే హార్ట్ అటాక్ ఒకటి, సైలెంట్ గా వచ్చి చనిపోయేది ఒకటి. అదే అబ్దుల్ కలాం గారికి కూడా సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే ఇలా మాట్లాడుతున్న స్టేజ్ మీద కుప్ప కూలిపోయి చనిపోయారు ఆ అబ్దుల్ కలాం గారు కూడా. అంటే ఇటువంటి సైలెంట్ హార్ట్ అటాక్స్ మనం ఏం చేయలేమా అని చెప్పి ఆ రోజు నుంచి నేను కష్టపడ్డాను. బ్లడ్ అంటే ఏంటి, దాంట్లో సీరం అంటే ఏంటి, బ్లడ్ లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఏం జరుగుతుంది, అలా హార్ట్ అటాక్ వచ్చే ముందు ఏం జరుగుతుంది అని చెప్పి నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది FABP3 అనే ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో అది విపరీతంగా హార్ట్ వాల్స్ రిలీజ్ చేస్తుందంట. అంటే కొన్ని గంటల్లో, అంటే దాదాపు 6 hours లో రాబోయే హార్ట్ అటాక్ ని అది రిలీజ్ చేసినప్పుడు ఆ టైంలో కొన్ని చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ని మనం పక్కన పెట్టకుండా వెంటనే ఈ అబ్బాయి కనుక్కున్న ఆ బ్లడ్ టెస్ట్ గాని మనం చేయించుకుంటే ఆ ఎక్విప్మెంట్ లో 6 గంటల ముందు వచ్చే హార్ట్ అటాక్ ని కూడా నివారించి మన తలరాత దేవుడు కాదు రాసేది, మన తలరాత మనమే రాసుకోవచ్చు, మన జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు అని చెప్పి ప్రూవ్ చేశాడు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మనందరం ఏమనుకుంటామంటే జేఈ, అడ్వాన్స్, నీట్ ఇవన్నీ వచ్చేటప్పటికి అబ్బా సార్ మా వల్ల కాదు సార్, నేను చేయలేకపోతున్నాను. అదేంటి బాస్, నీకంటే ఇంతకు ముందు జేఈ రాసిన వాళ్ళు లేరా, దాంట్లో క్వాలిఫై అడ్వాన్స్ రాసిన వాళ్ళు లేరా, దాని తర్వాత ఐటీలో సీట్ కొట్టిన వాళ్ళు లేరా, మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయిన వాళ్ళు లేరా? మరి ఇంతమంది ఆల్రెడీ చేసిన పనులే నువ్వు చేయడం పెద్ద కష్టమా? ఈ పిల్లవాడు ఎవ్వరూ చెయ్యలేని పనిని ఈ పిల్లవాడు చేశాడు. ఇప్పుడు చెప్పండి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ వర్డ్ కూడా చెప్తుంది ఏమని, ఐ యామ్ పాసిబుల్. మరి ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇక్కడ ఎంతమందికి తల్లిదండ్రులు ఉన్నారు? అదేం ప్రశ్న సార్, అందరికీ ఉంటారు. తల్లిదండ్రులు ఉండడం కాదు, ఎంతమంది తల్లిదండ్రులకి నిజంగా సార్ మా అమ్మ నాన్న అంటే నాకు ప్రేమ, నాకు ఇష్టం అనే వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. ఓ అందరూ, ఓ గ్రేట్. సరే, ఇప్పుడు ఒక్క చిన్న విషయం చెప్పంటారా? చెప్పచ్చా నేను ఈ విషయం మీ అందరికీ? రైట్, కెమెరామ్యాన్ నన్ను తిట్టుకోబాకండి, నేను ఒక దగ్గర నిలబడను, అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ఓకే, మై డియర్, మీ తల్లిదండ్రులు ఏ రోజు తలదించుకోకుండా ఉండాలంటే ఈరోజు నా దగ్గర ఒక చిన్న మొన్న జరిగే రీసెంట్ గా జరిగిన వరంగల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది, చెప్పచ్చా? మీ అందరికీ కూడా తెలుసు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అక్కడి నుంచి మా తమ్ముడు ఇట్లా హ్యాండ్ రైజ్ చేస్తారా, చెప్పండి సార్ అంటున్నాడు. ఓకే, నీకు తెలుసో లేదో, చాలా తెలంగాణ తలదించుకునే ఒక పరిస్థితి జరిగిందండి. తెలంగాణలో ఉండే స్టూడెంట్స్ తలదించుకునే ఒక పరిస్థితి జరిగింది. మరి అది ఏంటి సార్ అంటే, వరంగల్ ఎంతమందికి తెలుసు? పక్కనే కదా తెలుసు. వరంగల్లో ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు, ఏ, బి అండ్ సి అనుకుందాం, వాళ్ళ పేర్లు నేను చెప్పను కాబట్టి. ఏ అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఏ అనే ఫ్రెండ్ ఏంటి అంటే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ అంటే తెలుసు కదా, అబ్బా అమాయకులు తెలియదు సార్. అలా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. కానీ అది లవ్ కాదు నాన్న, దయచేసి లవ్ అనేది చాలా పవిత్రమైన వర్డ్, ఎలా పడితే అలా వాడబాకండి, దండం పెడతాను మీకు. ఓకే, సరే, ప్రపోజ్ చేశాడు. ఆ అబ్బాయిని అట్రాక్షన్ లో ప్రపోజ్ చేశాడు, కానీ అమ్మాయి రిజెక్ట్ చేసింది. కానీ రోజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అమ్మాయి పేరు అరవడం, అమ్మాయి చున్నీ పట్టుకొని లాగడం, ఇలాంటి పనులు చాలా 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 పనులు చేశాడు. చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక రోజుకి చాలా గట్టిగా కోపం, ఇంకొకసారి కానీ నువ్వు కానీ నాకు కానీ కనిపించావంటే మా ఇంట్లో మా అమ్మ నాన్నకి చెప్తాను, తీసుకెళ్లి దిశ కేసులో ఎత్తి లోపల పోలీస్ స్టేషన్లో వేస్తారు, బెయిల్ కూడా దొరకదు. అలా అని చెప్పి అమ్మాయి వార్నింగ్ ఇచ్చింది. దాని తర్వాత 3 రోజులు కనిపించలేదు అబ్బాయి. కానీ 4వ రోజు ఈ అబ్బాయి వాళ్ళ నాన్న బైక్, ఏ అబ్బాయి గురించి చెప్తున్నాను, వాళ్ళ నాన్న బైక్ తీసుకొని ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. వాళ్ళ ఫ్రెండ్స్ బి అండ్ సి ఉన్నారు, వీళ్ళకి పాపం ఏ పాపం తెలియదు అసలు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కడికి రా అన్నాడు. రే రండి రా, ఎక్కడ అన్నాడు. ఎక్కడికి రా, నువ్వు రండి అన్నాడు. సరే అని చెప్పి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆ 3 కలిసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటే లోపల నుంచి ఎవరైతే ఈ అబ్బాయి లవ్ చేస్తున్నాడో ఆ అమ్మాయి స్కూటీ వేసుకొని వస్తూ ఉంది. ఆ స్కూటీ వేసుకొని వస్తుంటే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లోపలే ఇంకొక అమ్మాయి, ప్లీజ్ నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తావా ఇక్కడ వరకు అని అడిగింది. యా ఓకే నో ప్రాబ్లం ఎక్కని చెప్పి ఆ అమ్మాయిని వెనకెక్కించుకుంది. సరే అని చెప్పి కాలేజ్ గేట్ బయట నుంచి వచ్చారు. వీళ్ళు గేట్ బయట చూసారు. చూసిన వెంటనే వీడు ఏ అనేవాడు, ఎక్కడ
ఎక్కడెక్కడ అరే ఎక్కడెక్కడ ఏందిరా నువ్వు ఇందాక నుంచి చెప్పండి ఎక్కడి సరే ఎక్కారు. ఎక్కిన తర్వాత ఆ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నారు ఆ బైక్ మీద. ఆ అమ్మాయి స్కూటీలో ముందెళ్తుంది. ఎక్కడైతే నిర్మానుష ప్రదేశం, ఇప్పుడు ఇలా వస్తే ఇక్కడంతా ఎక్కడ మనకి ఏమేమి లేవు కదా, ఇల్లులు, ట్రాఫిక్ ఏం లేదు కదా, అలాంటి ప్లేస్ లోకి వచ్చిన తర్వాత ఆ వీడి బైక్ తీసుకెళ్లి ఆ అమ్మాయికి అడ్డం పెట్టాడు. అడ్డం పెట్టి వెంటనే ఆ ట్యాంక్ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బాటిల్ తీసి ఓపెన్ చేసి ఆ అమ్మాయి మొహం మీద పోసాడు. ఏంటది? ఆ యాసిడ్, 30% ఆఫ్ ద యాసిడ్ ఫస్ట్ ఆ అమ్మాయి మొహం మీద, ముందు కూర్చున్నా ఎవరైతే లవ్ చేశారో ఆ అమ్మాయి మొహం మీద పడింది. మిగతా 70% ఆఫ్ యాసిడ్ వెనకాల ఆ అమ్మాయి మొహం మీద, ఒంటి మీద అంతా పడిపోయి వాళ్ళంతా కూడా కాలిపోయింది. ఈ అమ్మాయికి మొహం మొత్తం, వెనకాల అమ్మాయికి మొత్తం. ఇప్పుడు నిజంగా ఈ టైంలో తెలంగాణ పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. విత్ ఇన్ 24 hours లో ఆ ముగ్గురిని పట్టుకున్నారు. విత్ ఇన్ 48 hours లో ఆ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి పడేశారు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఒక చిన్న పాయింట్, ముగ్గురిని ఎన్కౌంటర్ చేయడం కరెక్టా? అసలు వీళ్ళిద్దరికి ఏమన్నా తెలుసా పాపం? మీరు చెప్పింది కరెక్టే. అసలు పోలీస్ వాళ్ళు ముగ్గురిని ఎన్కౌంటర్ చేయడం కరెక్టా అంటే 100% కరెక్టే. తప్పు చేయడమే తప్పు కాదు, తప్పుడు పనులు చేసేవాడితో బ్రాడ్ ఫ్రెండ్షిప్ కూడా నీ ప్రాణాలు తీసేస్తుంది. అంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ రోజు యాజ్ అ సైకాలజిస్ట్ గా, అభిషేక్ సింగం శెట్టి గా నేను ఒకే ఒక మాట చెప్తాను. నేను కూడా అందరిలాగా పెరిగాను, నేను కూడా మీలాగా అందరిలాగా పెరిగాను. అందరిలాగా పెరిగినప్పుడు నాకు కూడా ఎదవలు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు అందరూ ఫ్రెండ్స్ వచ్చారు. కానీ 12 ఏళ్ల ముందు యాజ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా నేను నా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నా విషయం తెలుసుకున్నాను. లైఫ్ మారిపోవాలంటే 2 మారిస్తే చాలంట. చెప్పచ్చా 2 ఏంటో? లైఫ్ మారాలంటే తమ్ముడు నేను చెప్తాను, నీ 2 మార్చుకున్న తర్వాత నువ్వు రేపటి రోజు సక్సెస్ అవుతా వచ్చి నన్ను కాలర్ పట్టుకున్నాడు, అభిషేక్ నువ్వు చెప్పినట్టు నేను 2 మార్చుకున్నాను, లైఫ్ లో సక్సెస్ అవ్వలేదని చెప్పి వచ్చి అడుగు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నంటే ఆ 2 మార్చావనుకో, నువ్వే నా దగ్గరకు వచ్చి సార్ మీరు చెప్పినట్టు ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, రండి మీరు అప్పుడు అన్నారు కదా ఆటోగ్రాఫ్ నా దగ్గర తీసుకుంటాను, తీసుకోండి అనే కాన్ఫిడెంట్ తో నువ్వు రాగలుగుతావు. మరి ఆ 2 ఏంటో తెలుసుకోవాలనుందా? ఆర్ యు రెడీ? వండర్ఫుల్ మై డియర్, ఈ రోజు నీకు అర్థమవుతుందో లేదో, కమింగ్ టు ద ఫస్ట్ వన్, మైండ్ సెట్, ఆలోచన విధానం. అందరూ ఆలోచించినట్టు గొర్రెల్లాగా బతకద్దు గైస్. దయచేసి కామన్ గా అందరిలాగా నువ్వు నీ లైఫ్ ని గొర్రెల్లాగా బతకద్దు. ఈ రోజు నువ్వు నీ లైఫ్ లో ఆ గొర్రెల్ని అందరినీ పక్కన పెట్టి నువ్వు సింగిల్ గా సింహం. ఈ రోజు నిజంగా హార్ట్ఫుల్ గా ఇదంతా చూసినాక ఒక్క మాట చెప్పగలను నేను, ఎక్కడో మనం వెళ్తుంటాం మోటివేషనల్ స్టోరీలకి, లేకపోతే పెద్ద పెద్ద ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ కి, ఎక్కడెక్కడి నుంచో చెప్పుకుంటాం, ఎక్కడెక్కడి నుంచో పర్లేదు. ఈ రోజు తెలంగాణలో అటువంటి గొర్రెలన్నీ పక్కన పెట్టి అటువంటి గొర్రెలన్నిటికీ సింహంలాగా ఇప్పుడు కాదు, దాదాపు 28 సంవత్సరాల కిందటే లైఫ్ అద్భుతంగా స్టార్ట్ చేసి ఈ రోజు మిమ్మల్ని అందరినీ అద్భుతంగా లీడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ ద లెజెండరీ పర్సనాలిటీ ఈజ్ అ లయన్, నన్ అదర్ దాన్, పేరు మీరు చెప్పాలి, శ్రీధర్ గారు. మరి ఈ రోజు అటువంటి మైండ్ సెట్ ఆయనకి ఎలా వచ్చిందో నాకు తెలుసు యాజ్ అ సైకాలజిస్ట్ గా. ఈజ్ నాట్ ద ఆర్డినరీ పర్సన్, ఈజ్ అ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఎటువంటి పర్సన్ అంటే తన మైండ్ సెట్, తన థాట్ ప్రాసెస్ అన్ని చేంజ్ చేసే పర్సన్. కానీ ఇటువంటి పర్సన్ కి కూడా సార్ మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను సార్, సార్ మీరు ఇటువంటి పర్సన్ అయినా, మీరు ఎంత అద్భుతంగా సూపర్ గా మీరు టాలెంటెడ్, యూనిక్, మీ థాట్ ప్రాసెస్ అన్ని ఉన్నా మీ వెనక సపోర్ట్ లేకపోతే మీరు ఏమీ చేయలేరు సార్. అలా నువ్వు కానీ నీ వెనక నేనున్నాను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 80 మందితో స్టార్ట్ చేసి 8,000, అలానే ఫస్ట్ 0తో స్టార్ట్ చేసి ఈరోజు 9 లక్షల మంది స్టూడెంట్స్ తో ఈరోజు తెలంగాణ మొత్తం సార్ చుట్టడానికి, సక్సెస్ విజయ పథకాన్ని ఎగరేయడానికి. కానీ వెనక ఆయనలో ఉన్న విద్య కాదు, ఆయన వెనకున్న శ్రీ విద్య గారు దానికి కావాలి. ఆమె లేకపోతే ఆయనలో ఉన్న విద్య కూడా దేనికి ముందుకెళ్ళదు. సారీ మేడం, మీకు పర్మిషన్ లేకుండా, మీ పర్మిషన్ లేకుండా నేను చెప్పాను, కానీ ఇది మాత్రం నేను నిజమని నమ్ముతున్నా. అలా మై డియర్ లైఫ్ లో కమింగ్ టు ద ఫస్ట్ వన్, చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్. కమింగ్ టు ద సెకండ్ వన్, చేంజ్ యువర్ ఎన్వైర్మెంట్. ఎటువంటి ఎన్వైర్మెంట్ సార్?
ఎటువంటి ఎన్వైరన్మెంట్ మార్చాలి అంటే నేను చెప్పాను కదా 12 ఏళ్ల కిందటి నుంచి నేను ఒక పేపర్ పెన్ తీసుకొని నాకున్న మంచి ఫ్రెండ్స్ ఎవరు, నాకున్న ఎదవ ఫ్రెండ్స్ ఎవరు అని లిస్ట్ అవుట్ చేసి ఆ బ్యాడ్ ఫ్రెండ్షిప్ అందరినీ పక్కన పెట్టేశాను. అలా అని చెప్పి ఈరోజు నాకు వాళ్ళు శత్రువులు కాదు నాన్న. ఎప్పుడైనా మీటింగ్స్కో లేకపోతే ఫంక్షన్స్కో ఎక్కడికైనా వెళ్తే వెంటనే ఏం చేస్తాము అంటే చూస్తుండే అరే హైరో మామా హైరో బ్రో హగ్గిస్తాం అంతే, డన్. ఇంకా ఫోన్లే ఏమిలే. అలా చేసి నేను వాడికి ఏం శత్రువు కాదు, వాడు నాకు శత్రువు కాదు. కానీ నీకు అర్థమవుతుందో లేదో, నీ లైఫ్లో నువ్వు అలాంటి వాళ్ళని పక్కకు పెట్టకపోతే నువ్వు ఎదగవు. 24 గంటలు గాసిప్స్, ఎప్పుడు చూసినా పక్కన గురించి మాట్లాడుతున్నావు మన చెవులో. ఎప్పుడు చూసినా చిన్న జరిగినా దానికి డ్రామా యాడ్ చేసి మసాలా యాడ్ చేసి ఇంత చేసి చెప్తుంటాడు. అలాంటి పీపుల్ని ఐడెంటిఫై చేసి నువ్వు దూరంగా పెట్టలేదా గోవిందా, గుండు కొట్టించుకోవాల్సిందే ఇంకా, రైట్? అంటే ఈ రోజు నా పాయింట్, ఆ ఏ అనే వ్యక్తి బి అండ్ సి వీళ్ళిద్దరు కూడా చనిపోవడానికి కరెక్టే, తప్పేం లేదు. భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఎందుకంటే ఏ అనే ఎదవా తెలిసి కూడా వాడితో తిరిగాడు చూడండి, అది చాలా పెద్ద తప్పు. ఈ రోజు నేనేమంటానంటే అలాంటి నెగిటివ్ ఫ్రెండ్స్ ఉంటే ఈ రోజు నుంచి నువ్వు అవాయిడ్ చేసే. అండ్ ద లాస్ట్ 2 minutes నా సెషన్ క్లోజ్ చేస్తాను. కావాలా వద్దా? క్లోజ్ చేయొచ్చా 2 minutes లో? వద్దా? ఒరే నాయన ఇదేంట్రా నాయన, మనకు ప్రోగ్రామ్ ఉందిరా. ఏం కాదా? 2 minutes లో క్లోజ్ చేయాలా, లేకపోతే ఇంకొక 5 minutes క్లోజ్ చేయాలా? 10 minutes 20 minutes? అర్రే 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 సూపర్ రా. అసలు మీ అందరికి నేను ఒకసారి గట్టి కొట్టాను, మీరు గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నా. వావ్ వావ్ వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్, ఎక్సలెంట్. మరి సరే, ఈరోజు మీరు అన్నారు కాబట్టి మీకోసం ఇందాక నేను శ్రీధర్ సారు మాట్లాడుకున్న ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. సార్ ముందే మీరు రివీల్ చేసేస్తున్నాను, ఏమనుకోబాకండి. సార్ ఏమన్నారంటే, సార్ ఇలా మనం చేసాం కదా కల్చరల్, ఆల్రెడీ స్పోర్ట్స్ కూడా పెడుతున్నాం, అలా కాకుండా యూనిక్గా ఏదో ఒక్క స్పోర్ట్ చేద్దాము, అందరూ చేసేలాగా చేద్దాం అన్నారు. యూనిక్గా అందరూ చేసే స్పోర్ట్ ఏముంటుంది? కొంతమంది క్రికెట్లో ఫేమస్, కొంతమంది షటిల్, కొంతమంది వాలీబాల్. అలా కాకుండా నాకేమనిపిస్తుంది అంటే, సార్ మీరు చెప్పిన అందరూ కలిసి రన్నింగ్ రేస్ చేయగలరు. 2K రన్, 3K రన్ గుర్తుందా? అలాంటి రన్నింగ్ రేస్ చేయగలరు కదా సార్, దానికి పెడదామన్న. అప్పుడు నేను అడిగాను, సార్ ప్రైజ్ మనీ ఎంత పెడదాము అన్న. మీరే చెప్పండి అన్న. నేనేమన్నంటే, సార్ విన్నర్కి 5,000 ఇద్దాము అన్న. వెంటనే సార్ నన్ను కింద నుంచి పైదా చూశాడు. ఏం మాట్లాడుతున్నావు? మన సంస్థ ఏంటి, మన క్యాపబిలిటీ ఏంటి, మన స్టూడెంట్స్ ఏంటి? ఓకే ఓకే సార్, ఏమనుకోపోకండి, సారీ సారీ సార్. 20,000. మళ్ళీ సార్ చూశాడు నన్ను, నాకు అర్థమైపోయింది వెంటనే. ఓకే రైట్, సరే సార్ మీరు చెప్పినట్టు ఫైనల్ గా 50,000 అన్న. సార్ ఇంక మీరు చూడబాకండి, ఫైనల్ గా 1 lakh అన్న. డన్ అన్న. బాగుందా? రన్నింగ్ రేస్ లో ప్రైజ్ మనీ 1,00,000 రూపాయలు అక్షరాల. కావాలవుద్దా? వెరీ గుడ్ అని చెప్పి, సరే నేను సార్తో మాట్లాడాను, అంతా అయిపోయింది సరే అని చెప్పి, ఈ దాంట్లోనో లేకపోతే మళ్ళీ అయినా కనుక్కుందాం సార్ ఎంత దూరం పరిగెత్తగలరు వాళ్ళు, దాన్ని బేస్ చేసుకొని పెడదామన్నారు. ఇలానో ఎలా టైం వచ్చింది కాబట్టి సార్తో మాట్లాడాను కాబట్టి అదే మీ అందరికి చెప్తున్నాను. మీరే చెప్పండి ఎంత దూరం పెడదాం చెప్పండి. 1K నా, 2K, 3K, 5K? అబ్బో 10K నా, 11K నా? సరే ఒక్క నిమిషం, 5 or 10 మీరు నాకు చెప్పండి. సరే యావరేజ్ గా పంపం, కొంతమంది 5 అంటున్నారు, కొంతమంది 10 అంటున్నారు. సరే యావరేజ్ ముందు 5K పెట్టుకుందాం. ఓకే 5K ఇస్ వెరీ గుడ్. సరే 5K రన్ అని చెప్పాను, సరే చెప్పి జస్ట్ అజ్యూమ్ దట్ ఇప్పుడు ఏం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందో ముందే చెప్పేస్తున్నాను మీకు, అజ్యూమ్ దట్. సరే అని చెప్పి మీ అందరినీ కూడా మేడము శ్రీధర్ సారు ఒక్కసారి ఫ్లాగ్ హాయిస్ చేసి మొత్తం మీ అందరు కమాన్ లెట్స్ గో అన్నారు. మీరందరూ కూడా మంచి ఉత్సాహంతో మీ కళ్ళ ముందు 1,00,000 రూపాయలు కనిపిస్తుంది. పరిగెత్తడం స్టార్ట్ చేశారు. 1 kilometer, 2 kilometer, 3 kilometer, 4 kilometer. అమ్మా ఏమనుకున్నాం కదా, ఆడ 10 నుంచి చేతులు ఇస్తారు చాలా ముందే. అది చూడు అమ్మా, 4.5. అభిషేక్ సార్ ఆడ కనిపిస్తున్నాడు సూట్ కేసు పట్టుకుని, అమ్మమ్మ ఇంకొంచెం పరిగి అని ఫాస్ట్ గా వచ్చి సార్ అన్నారు. వండర్ఫుల్ మై డియర్, నాకు తెలుసు మన కాలేజ్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, సూపర్. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే నాన్న, మీ క్యాపబిలిటీ 5 కాదురా, మీరు ఇంకా చేయగలరు. యూ క్యాన్ సార్, యూ క్యాన్ అప్ టు అగైన్ 3 kilometers అని చెప్పి వెళ్ళిపోయాను నేను కార్ వేసుకుని. సార్ 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 యాడు నన్ను వెళ్ళిపోతున్నా, ఏంద్రా ఇదా, ఏరా పరిగిద్దాం వద్దా ఏంద్రా, సరే కానీ ఎట్టా ఇంత దూరం వచ్చాం కదా అని మళ్ళీ 6, 7, 8 సార్
వెరీ గుడ్ అన్న, సూపర్, యూ డన్ ఏ గ్రేట్ జాబ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. 8 కిలోమీటర్స్, వండర్ఫుల్. కానీ మీ క్యాపబిలిటీ ఇది కాదు నాన్న. 8 ఏంది అసహ్యంగా, ఇంకొక 2 యాడ్ చేద్దాం. 10 రౌండ్ ఫిగర్ గా బాగుంటుంది. కమాన్ 10. సార్ 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 ఏడన్నా వెళ్ళిపోయిలా నేనా? సరే అని చెప్పి మళ్ళీ అబ్బా నాయన తండ్రి పాక్కుంటా నడవడం అయిపోయింది. చిన్నప్పుడు రోజు గుర్తొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి అని దోగాడుతూ వస్తున్నారు అందరు చిన్నపిల్లల్లాగా. సరే అప్పుడు మొత్తానికైతే అందరూ వండర్ఫుల్ సార్, మీరు చెప్పిన 10 కిలోమీటర్స్ మర్యాదగా డబ్బులు ఏంటి అంటున్నారు. ఒక్క నిమిషం నాన్న, ఇదిగో అక్కడ ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ ఏడ కాదులే వాళ్ళకి చెప్తున్నా, అదిగో ఫ్లాగ్ కనిపిస్తుంది సార్. ఒక్క నిమిషం, అది ఎంత? జస్ట్ 500 మీటర్స్, 1/2 కిలోమీటర్ ఉంది నాన్న. 1/2 కిలోమీటర్ కాదు కదా, అర్ర అడుగు కూడా వెయ్యలేము. ఇది కొంచెం జాగ్రత్తగా లాస్ట్కి వచ్చింది క్లైమాక్స్ ఏం జరుగుతుంది ఇప్పుడు మీకు ట్విస్ట్ ఉంది, పెద్ద ట్విస్ట్. 1/2 అడుగు కూడా వేయలేము అన్నారు. అదేంటిది? 10 కిలోమీటర్స్ మీరు పరిగెత్తి 1/2 ఎందుకు వేయలేరు? అప్పుడు మీరు అన్నారు సార్ మళ్ళీ ఉన్న ఓపిక, సహనం, ఎనర్జీ, ఎవ్రీథింగ్ వాజ్ డ్రైన్డ్, మొత్తం పోయింది సార్. మా వల్ల కాదు. మీరు డబ్బులు ఇవ్వకపోతే పోండి, మేము ఎన్ని నుంచి పోతాం. మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకుంటాం, వాళ్ళు వస్తారు. లేదా మీ మేడంకి ఫోన్ చేసుకుంటాం, మేడం మాకు వ్యాన్ పంపిస్తారు. నీవుక ఇక్కడి నుంచి అర్ర అడుగు కూడా వేయలేవు అన్నారు. నీవు షోరా అన్నా, షోర్ కాదు పక్కా ఫర్ షూర్ అన్నారు. లాక్ వేసుకున్నానా అన్న, లాక్ కాదు, నువ్వు ఇంత పెద్ద తాళ బుర్ర వేసుకో, సమస్య లేదు, ఇక్కడి నుంచి నేను అర్ర అడుగు కూడా వేయలేను అని నువ్వే అన్నావు. అన్నావా లేదా? పెద్దగా చెప్పు, అన్నావా లేదా? సార్ నో. అప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పాను, నాన్న ఆ ఫ్లాగ్ దాకా వెళ్తే 1,00,000 వస్తుంది, నువ్వు వేడేవో ఆగిపోతున్నావు. కానీ నేను ఒకే ఒక మాట చెప్తాను, ఈసారి ఇప్పుడు 1,00,000 కూడా ఇవ్వను, నువ్వు అర అడుగు కాదు నిన్ను మళ్ళీ ఇంకొన్ని కిలోమీటర్లు పరిగెత్తిస్తా, ఛాలెంజా అన్న. ఏంది? నేను పరిగెత్తకుండా నన్ను పరిగెత్తిస్తా, చూద్దాం కానీ ఛాలెంజ్ అన్నారు. అన్న వెంటనే నాకు తెలుసు మీరు బాగా అలసిపోయారని, అందుకని మీకోసం నేను వ్యాన్ తీసుకొచ్చి పెట్టి వ్యాన్ వెనక డోర్స్ ఇలా ఓపెన్ చేస్తే 25 పిచ్చి కుక్కలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. నేను గబ్బా కార్లోకి డోర్ వేసుకున్నా. అప్పుడు నాకు ఓపిక లేదు, నేను అయిపోయింది అని ఆగిపోతావా? వచ్చి కరువు అంటావా? లేకపోతే నిజంగా చెప్తా, అప్పటి వరకు నువ్వు ఎడ పరిగెత్తావు, రోడ్డు మీద పరిగెత్తావు. ఇప్పుడు మాత్రం ఆ చట్టల్లో, పొలాల్లో, కంపల్లో పడి విపరీతంగా అన్ని దోక్కుపోయినా నువ్వు దానికి దొరకకుండా పరిగిస్తావు. ఎసార్ను మరి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించినా, ఇందాక దాకా అర్రాడుగు వేయడానికి నా దగ్గర క్యాపబిలిటీ లేదు, నా సత్తా లేదు, నేను చేయలేను అన్నవే, మరి ఇప్పుడు ఎలా వచ్చింది? బికాస్ మీకు తెలుసో లేదో, యాజ్ అ సైకాలజిస్ట్ గా చెప్తున్నాను, నోట్ చేసుకో కావాలంటే, ఎప్పుడు నీ బాడీ అలిసిపోదు, నీ బ్రెయిన్ మాత్రమే అలిసిపోద్ది. అమ్మా అభిషేక్ ఇంతసేపు క్లాస్ చెప్పావు, అమ్మా పిల్లలందరూ చాలాసేపు ఎండలో కూర్చో ఉన్నారు అని నీ బ్రెయిన్ అలిసిపోద్ది, కానీ నీ బాడీ ఎప్పుడు అలిసిపోదు. అలా నీకు తెలియకుండా ఈ రోజు నువ్వు చదువుకునే దాంట్లో నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు వచ్చే 60 నాకు వచ్చే 70 నా క్యాపబిలిటీ ఇదే అనుకుంటున్నావే. ఇప్పుడు ఎలా మారింది నీ క్యాపబిలిటీ? వెనకాల కుక్కలు పరిగిస్తే. అలా నీ ఒరిజినల్ క్యాపబిలిటీ మర్చిపోయి ఆర్టిఫిషియల్ క్యాపబిలిటీ పెట్టుకుంటున్నావు, రైట్? మరి ఈరోజు ఫైనల్లీ మీ అందరి చేత ఒక చిన్న యాక్టివిటీ చేస్తా, రెడీనా? అస్సలు నింపిరా. ఆ యాక్టివిటీ ఏంటి అంటే వెరీ సింపుల్. ఏంటంటే షో యువర్ హ్యాండ్స్ అంటారు, అందరు చేతులు చూపించండి. వెరీ గుడ్. షో యువర్ లెగ్స్, కాళ్ళు ఎత్తబల్లా ఇటు చూపించండి చాలు. షో యువర్ లెగ్స్, ఐస్, నోస్, మౌత్, చిన్, ఇయర్స్. ఇలా చెప్తే చేయడం కష్టమా, ఈజీనా? ఈజీయే కదా. మరి ఇప్పుడు నేను దీన్ని చాలా 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 ఫాస్ట్గా చెప్తాను. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, మీరు చాలా పర్ఫెక్ట్ గా చేయాలి. ఇక్కడ ఎంతమంది చేస్తారు నాకు అందరూ కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళలో కొంతమంది సెలెక్ట్ చేసి కొన్ని గిఫ్ట్స్ ఇస్తా. రెడీనా? ఎవరు పర్ఫెక్ట్ గా చేస్తారు చూద్దాం. కమాన్, చాలా ఫాస్ట్ గా. నేను అందరికి కనిపిస్తున్నానా? వెరీ గుడ్. సార్ వీలైతే నన్ను స్క్రీన్ లో వేయగలుగుతారా ఈ యాక్టివిటీకి? ఈ కెమెరా నన్ను స్క్రీన్ లో వేస్తే అందరికీ కనిపిస్తాను. ఓకే, పర్లా బానే ఉన్నానా? చాలు మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినాలి. ఓకే, కమాన్, ఆర్ యు రెడీ? కమాన్, రెడీ? 1 2 3 స్టార్ట్. షో యువర్ హ్యాండ్స్, లెగ్స్, ఐస్, నోస్, మౌత్, చిన్, ఇయర్స్, బ్రెయిన్. ఒక్కరు కూడా బ్రెయిన్ అన్నవండి అందరూ
ఎత్తుకుంటున్నాను ఏడుందా సార్ మీరు కూడా ఇక్కడే చూపించారు కదా, మరి మీకు బ్రెయిన్ ఇక్కడే ఉందా? తప్పు, అలా అనకూడదు సార్ని. లేదు నాకు ఇక్కడ లేదు బ్రెయిన్, దానికంటే కింద జారిపోయి కిందకి వెళ్ళిపోతే ఊడిపోకూడదు, షూ వేసుకున్నా. రైట్ మై డియర్, ఫైనల్లీ అసలు ఈరోజు నేను ఏం చేయలే, అసలు ఈరోజు నేను మీకేం చెప్పలా. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే బాస్. ఏంటిది? జస్ట్ టీజర్ మాత్రమే. ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు ఫుల్ సినిమా మళ్ళీ చూద్దాం. ఓకే సరే. అండ్ ప్లీజ్ లెట్ మీ నో హౌ వాజ్ ద క్లాస్. దరిద్రంగా ఉందా, చండాలంగా ఉందా, అసహ్యంగా ఉందా? ఎలా ఉంది? వావ్ సూపర్, అదిరిపోయింది, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి ఫైనల్లీ ఈ రోజు మన కనెక్షన్ కంటిన్యూ చేద్దామా, కట్ చేద్దామా? కంటిన్యూ చేద్దామా? మరి ఇటువంటి అద్భుతమైన సైకలాజికల్ మోటివేషన్ ని లైఫ్ లో నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను నీకు. ఇమ్మంటావా? అదే నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఐడి. చెప్పచ్చా? కావాలంటేనే అడగండి, లేకపోతే నేను చెప్పను. కావాలా వద్దా? వెరీ గుడ్. అదే వెరీ సింపుల్, నా పేరే అభిషేక్ సింగం శెట్టి. అభిషేక్ సింగం శెట్టి అని చెప్పి మీరు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడ టైప్ చేసినా యూ విల్ గెట్ దట్. ఎలానో మనం అనవసరమైనవి, నెగిటివ్వి, అనవసరం ఎన్నో చూస్తుంటాం. ఆ టైంలో ఇటువంటివి చూస్తే నీ లైఫ్లో మోటివేషన్ మారి, నీ థాట్ ప్రాసెస్ మారి, నీ లైఫ్ని రైట్ వేలో నువ్వు ట్యూన్ చేసుకోగలుగుతావు. ఫైనల్లీ నేను ఒక ముగ్గురికి థ్యాంక్స్ చెప్పి ఈరోజు ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. హియర్ మై ఫస్ట్ థ్యాంక్స్ గోస్ టు నన్ను కనిపించిన నా తల్లిదండ్రులకి, నాకు విద్య చెప్పిన నా గురువులకి మనస్ఫూర్తిగా పాదాభివందనం. అండ్ హియర్ మై సెకండ్ థ్యాంక్స్ గోస్ టు ఈరోజు అసలు ఇక్కడికి నేను రావడానికి కారణమైన, ఈరోజు నన్ను ఈ ఇన్స్టిట్యూట్ కి పరిచయం చేసిన మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలానే అదే సెకండ్ థ్యాంక్స్ లో ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చాక నేను ఎటువంటి ఎమినెంట్ పీపుల్ ని కలిశాను, ఎంత అద్భుతమైన ఇన్స్టిట్యూట్ తో కొలాబరేట్ అయ్యాను అని చెప్పి ఒక అద్భుతమైన ప్రౌడ్ ఫీలింగ్ ఇచ్చారు. మరి ఆ ప్రౌడ్ ఫీలింగ్ నిజంగా నేను సార్తో వీలైతే కొన్ని విషయాలు మాట్లాడి, ఎందుకంటే నేను ఒక చిన్న విషయం ఉంటాను, నాకు చెప్పండి, సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషన్ గ్రేటా, సర్టిఫికేట్లు గ్రేటా? ఎడ్యుకేషన్ సర్టిఫికేట్సా? ఎడ్యుకేషన్ గ్రేటా, నాలెడ్జ్ గ్రేటా? నాలెడ్జ్ గ్రేటా, స్కిల్ గ్రేటా? స్కిల్ గ్రేటా, ఎక్స్పీరియన్స్ గ్రేటా? అటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ తో ఈ రోజు నేను కొలాబరేట్ అయినందుకు వీలైతే టైం దొరికితే సార్ దగ్గర నుంచి కొంత ఎక్స్పీరియన్స్ దొంగలించాలనుకుంటున్నాను. ఏమనుకోబాకండి సార్, మేడం. మరి అటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ని ఈ రోజు నాకు పరిచయం చేసి ఈ రోజు ఇంత ఎమినెంట్, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చి ఇంతమందితో కలిసి ఇటువంటి ప్రోగ్రామ్ కి ఒక చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్ అండ్ శ్రీ విద్యా మేడం కి. అండ్ అలానే ఎంటైర్ ఈ రోజు ఇక్కడ కూర్చున్న స్టాఫ్ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ మీకు ఇచ్చినందుకు మీరు వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? వండర్ఫుల్. అండ్ ఫైనల్లీ థర్డ్ థ్యాంక్స్, మూడో థ్యాంక్స్ ఎవరికి? మీకా? మీకు ఎందుకు చెప్పాలి నేనా? మూడో థ్యాంక్స్ మాకే అంటున్నాను, ఎందుకు చెప్పాలి మీకు? సార్ ఇంతమంది స్టూడెంట్స్ 3000 మంది కామ్గా కూర్చొని మీరు ఇంకా చెప్తుంటే ఆపచ్చు అంటే లేదు కంటిన్యూ చేయండి అంటుంటే మాకు కాకపోతే ఇంకెవరికి చెప్తారు సార్ మీరు? అర్థమైంది మీ ఫీలింగ్. కానీ మూడో థ్యాంక్స్ మీకు కాదు. మరి ఆ మూడో థ్యాంక్స్ ఎవరికి అంటే ఆ భగవంతుడికి అండి. ఎందుకు సార్ మూడో థ్యాంక్స్ ఆ భగవంతుడికి చెప్తున్నారు అంటే ఈ రోజు అద్భుతమైన తమ్ముల్ని కలిసే భాగ్యం ఆ దేవుడు నాకు ఇచ్చేందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. రైట్, వన్స్ అగైన్ మీరు మీ అభిషేక్ సింగం శెట్టి. జై హింద్. ఒక ఉపన్యాసంలా కాకుండా ప్రాక్టికల్ని జోడించి, ఎక్స్పీరియన్స్ జోడించి మీ అందరికీ బాధ్యతని తెలియజేసిన అభిషేక్ సింగం శెట్టి గారికి మా శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ తరఫున కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం. అయితే మీరు ఒకటే గమనించాలి, మన శ్రీ చైతన్యలో లాస్ట్ ఇయర్ రామ్ గారు వచ్చారు. అదేవిధంగా మీకు లాస్ట్ ఇయర్ జేడి లక్ష్మణ్ గారు వచ్చారు. అదేవిధంగా లేడీస్కి రామ్ గారు వచ్చారు. ఈ సంవత్సరం నెక్స్ట్ సాటర్డే ఇక్కడ జరగబోయేదానికి జేడి లక్ష్మణ్ గారు రాబోతున్నారు.
అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళ శక్తిని వాళ్ళకి తెలియజేయటం ఇది కొంతమందికే పరిమితం కాదు. ఏదైతే ఎఫర్ట్ చేసే వాళ్ళందరికీ, దాన్ని మంచిగా తీసుకునే వాళ్ళందరికీ విజయం ఎవరి సొంతం కాదు, అందరిది అని తెలియజేసిన అభిషేక్ శర్మ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Music. Music. Come on, put your hands together, dear students. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పుడు కొట్టండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. P. Sharath from Sauda to J60. Sai Ram from Sri Harsha S4. Next Sai Mokshigna and group from GMR. Sidhu from Sri Geeta Sauda. త్వరగా రావాలి సార్. ఓకే సార్. నానా డే స్కాలర్స్ నేమ్స్ ఇచ్చిన వాళ్ళు ఒకసారి ఇక్కడికి రండి నాన్న. సాంగ్ నేమ్స్ నెక్స్ట్ రెడీయా? M. Vasant and Guru from Sri Veda, D. Ganesh from Sri Rama, B. Akshay and Group from Vidyasthali, B. Santosh from Geeta Bhavan, Revant and Group from Saudavan,
ఎవరు నాన్న? శ్రీరామ. పేరు నాన్న? దేవేందర్. దేవేంద్రన్ గ్రూప్ 18 నెంబర్. దేవేంద్రన్ గ్రూప్ రెడీ సార్. 18 సాంగ్ నెంబర్ 18 శ్రీరామ. డి గణేష్ శ్రీరామ. ఓకే ఆఫ్టర్ దిస్ సాంగ్ నెంబర్ 18 సార్. నానా సౌండ్ తగ్గించుకో. ఈసారి కొట్టానంటే గొంతులోని జలుపు రావడానికి 5 ఏళ్లు పడుతుంది. చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో ఓ పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో
సంతోషాల రూపం నువ్వే, కదిలిన కన్నీటి దారవే, నడిపిన బలం నువ్వే, ముసిరిన భయాల నీడవే. మరొక్కసారి చూడు కాన్సార్ ఎరుపెక్కాల ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. లేతావా సోది పడిగిరా నిమ్మ తోట నిమ్మ తోట నిమ్మ తోట నిమ్మ తోట వనములో నిమ్మ తోట వనములో చోటు చెప్పుల కొడుకులో రారముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి రారముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి రారముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి ముత్యాల దండలి వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా. ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా వారి దేవుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా చూస్తావు నన్ను ఇలా వారి దేవుడా. చూసే ఇంకో నా గోలా చుక్కుతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే. లంబా లంబా లంబలాంటి
నీది పెంచనా తుదిలోది DJ Udas, DJ Balaji, song mixed by DJ Brownie. Welcome to the party.
కబడుతుండు నాడితున్నా ఊరితున్నా గోరి రక్తుండు దారు వీరతుండు తోలితున్నా పూని మీకుండునా దారి గుంటతుండు నానితున్నా తొక్క గుంటతుండు ఊరితున్నా నాయన కబడుతుండు నా ముందడుంటుండు సందితున్నా అంత మందితున్నా తాను అరటిగా వస్తట్టు కొంటైతున్నా మన్న వైపుమనా గాలి గాలి తెత్తుండు గంధమై ఓసిండు గాలిచునాయ్ గంధమై ఓసిండు గాలిచునాయ్ సిగులిచునా రాయపోయిండు రోజు పెట్టుకుంటుండు రమ్మను విశ్వాసే వెచ్చని జలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మరి నీతో పాటు ఎగిరిందే హూలాలా లా లా నీతో హూలాలా ఇవలే కను తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా ఇవలే హాయ్ హూలాలా బండి కొంచెం మెల్లగా కుండసూది కుండసూది చుక్కుంటే తప్పు నాది చింతయ్యా గుండె నాది గుండు నాగిందయ్యా కన్నులాది మనతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు